శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఎక్కడున్నాం? మూడవ అధ్యాయమే, శ్లోకం 24 ఎవరన్నారు? 26 అయ్యింది, 23 దాకా అయ్యింది, 24 నుండి చెప్పాలి. 3వ అధ్యాయం 24వ శ్లోకం చెప్పండి. ఉత్సీదేయుర్ ఇమే లోకాః న కుర్యాం కర్మ చేద్ అహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత. కుర్యాత్ విద్వాంస్ తథా అసక్తః చికీర్షుర్ లోక సంగ్రహం న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ప్రకృతేః క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఈ శ్లోకాలని ఈరోజు మననం చేయాలి. కర్మ యొక్క విశిష్టతను, కర్మ యొక్క ఆచరణాత్మక రూపం, అంటే ప్రాక్టికల్గా మనం ఆ కర్మను ఆచరించటం ఎట్లా ఉంటుందో చెప్పుకుంటూ వస్తున్నాయి ఈ శ్లోకాలన్నీ కూడా. ఎందుకంటే వేదాంతము వినటం వేరు, ఆచరించటం ఇంకా వేరు. విన్నదాన్ని ఆచరించటంలో అంటే తడబడతారన్నమాట మనుషులు. ఎట్లాగో అర్థం చేసుకొని ఏదో అనుకుంటారు. ఒకసారి ఇప్పుడు బుద్ధుడు ప్రవచనాలు చేస్తున్న సమయంలో శ్రావస్తి అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక సావుకారు, అంటే వ్యాపారవేత్త, ఉన్నవాళ్ళందరిలో గొప్పగా ఉన్నవాడు, సావుకారు అంటారు కదా, అతను ఉండేవాడట. అతనికి ఇంకా ఆ గ్రామంలోని ఆహార ధాన్య పదార్థాల మొత్తం వ్యాపారం అంతా అతనికే ఉంది. బాగా డబ్బు సంపాదించాడు, మంచి మనిషి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కుటుంబం అంతా బాగుండింది. కానీ ఏదో వెల్తి లోపల తొలుస్తూ ఉంది, ఇది కాదు ఇంకేదో ఉందేమో అని. అంటే అంత ఆనందం కూడా అతనికి నిజమైన ఆనందం ఇవ్వలేకపోతుంటే ఒకప్పుడు అనుకున్నాడట, ఏదో ఒకటి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి వినేసి వద్దాము, ఊర్లో అందరు వెళ్తూ వస్తున్నారు కదా, మనం కూడా ఒకసారి వినేసి వద్దాము, ఇంకేమైనా ఉందేమో తెలుస్తుంది అన్నట్లుగా అనుకొని వెళ్ళాడట. వెళితే ఇంకా బుద్ధుడు ఏం చెప్పాడు, ఈ లౌకికమైనవన్నీ మెటీరియలిస్టిక్ థింగ్స్ వల్ల ఆనందం రాదు, ఇవన్నీ బంధ కారణం. ఇదే కదా వేదాంతంలో, ఇదే కదా ఉంటుంది. మీరందరూ అదే అనుకుంటున్నారా? అట్లా అనుకోగానే అప్పుడు అనుకున్నాడట, ఇప్పుడు నాకు అర్థమైంది, వీటిల్లో ఆనందం లేదు, ఇవన్నీ వదిలేసేయాలి నేను అనుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఏం చేశాడు, ఇంటికి వచ్చినప్పటి నుండి ఇంకా వేదాంతం మాట్లాడటం మొదలుపెట్టాడట. ఇవన్నీ లౌకిక విషయాల్లో ఆనందం లేదు, ఇవి బంధ కారణము, మనిషి వీటి కోసం పుట్టలేదు అని చెప్పుకుంటూ వ్యాపారాన్ని కూడా తగ్గించేస్తాను నేను, ఇంకా నాకు ఈ వ్యాపారం మీద ఆసక్తి పోయింది అని అన్ని గోడౌన్లన్నీ మూసేయడం మొదలుపెట్టాట. పనిలోంచి తీసేస్తున్నాడు అందరినీ. అంతా చేసి తగ్గించి మొత్తానికి మూతపడింది అతని వ్యాపారం.
మూతపడితే ఇంకా కష్టాలు వస్తుంటాయి కదా, ఎన్నాళ్ళని నిలువ ఉన్న ఆస్తులు ఉంటాయి, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. కరగటం మొదలై కష్టం వస్తూ ఉంటే ఇంట్లో పిల్లలు ఆకలికి నకనకలాడుతుంటే సమాధానం చెప్పలేక ఏం సమాధానం చెప్పుకుంటున్నాడు. ఇదంతా సహజమే, పరీక్షలు వస్తూ ఉంటాయి, ఇట్లాగే ఉంటుంది, ఓర్చుకోవాలి, మనము పరీక్షలు వచ్చినప్పుడే ఓర్చుకోవాలని ఇంట్లో అందరిని బాధ పెడుతూ తను కూడా తనేం ప్రశాంతంగా లేడు. నిజమైన వేదాంత అయితే ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు ఇతనేం ప్రశాంతంగా లేడు, కష్టాల్లో మునిగిపోయాడు. అంటే ఒక రకమైన మానసికంగా ఒత్తిడి వస్తుంది లోపల నుండి, ఏమిటిది అని అర్థం కాక. ఇంకా కొన్నాళ్లకు అప్పుడు మొదట్లో అన్నీ వదిలేస్తున్నప్పుడేమో అందరు లోకంలో అందరు బాగా గొప్పగా చెప్పుకున్నాడు, అంత గొప్ప త్యాగి వేదాంతి, ఎంత త్యాగం చేసేస్తున్నాడు, ఇంత వైరాగ్యం వచ్చింది ఇతనికి గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. తర్వాత మొత్తం దివాలా తీసిన తర్వాత గొప్పగా చెప్పుకుంటారా మన గురించి? ఏం చెప్పుకోరు, తెలివిలేని వాడు ఏం చేయాలో తెలియక అన్ని వదిలేసి పిల్లల్ని హింసిస్తున్నాడు అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. లోకులకు ఏం పని, మనకు రివర్స్గా చెప్పుకోవటమే వాళ్ళ పని. అట్లాగే అవుతూ ఉన్నప్పుడు ఒకసారి ఇంకా ఎవరో అన్నారట, బుద్ధుడే కారణం ఇతని దీనస్థితికి, ఏదేదో చెప్పి మతి చెలింపజేసి పాడు చేశాడు, పాపం బాగున్న కుటుంబం అంతా చిన్నాభిన్నమైపోయింది, అన్ని కష్టాల పాలయ్యారని. సరే అని మళ్ళీ ఒకసారి బుద్ధుడి దగ్గరికి వెళదాము అని కోపంగా, చాలా తిడదామని కోపంగా వెళ్ళిపోయాడట. నీ వల్లనే, నీ బోధల వల్లనే నేను చెడిపోయానని. చివరికి ఇట్లా తిరిగిందనమాట. వెళ్ళి చెడిపోతే అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి తిడదామని వెళ్ళిన బుద్ధుడి యొక్క ప్రశాంతమైన మనస్సు, బుద్ధి ఆ స్థిరత్వం చూసి అతను నోరు మూసుకొని ఉన్నాడు. అప్పటికే ఆకలికి చాలా నకనకలాడుతున్నాడు. బుద్ధుడు అతనికి ముందు తిండి పెట్టండి అన్నట్టు. ముందుకైనా అన్నం పెడితే మనసు కుదుట పడుతుంది. ఆకలికి ఎట్లా ఉంటుంది, లోపల నుండి ఉద్వేగం వస్తూ ఉంటుంది. కాస్త అన్నం పెట్టి ప్రశాంతంగా కూర్చోబెట్టిన తర్వాత బుద్ధుడు ఇతను ఏమీ అనకుండానే బుద్ధుడు చెప్పటం మొదలుపెట్టాడట. వైరాగ్యం అంటే నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని వదిలిపారేసి అందరినీ, ఇప్పుడు రైతు కర్తవ్యం పంట పండించటం, అది వదిలేస్తే లోకానికి అన్నం ఎట్లా వస్తుంది? అట్లాగే ఏ డ్యూటీలో ఉన్నవాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవటం వాళ్ళ కర్తవ్యాలు అంతే. దాని మీద ఆసక్తిని విడిచేయటం అనేది కావాలని బోధ. వైరాగ్యం అంటే ఏమిటి, ఇక్కడ అదే వస్తుంది. ఇప్పుడు ఆసక్తిని విడిచి కర్మ చేయటం. ఆసక్తి అన్నదాన్ని పూర్తిగా విడిచేయమన్నట్టుగా తప్పుగా అర్థం చేసుకొని నువ్వు బాధపడి అందరినీ బాధ పెట్టావు అని చెప్తే అప్పుడు తనకు అర్థమయ్యి ఇప్పుడు మళ్ళీ వ్యాపారాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు. పెట్టి అంతా సవ్యంగా అయిన తర్వాత ముందులాగా ఒక ఆశించే వ్యాపారం ఎట్లాగైతే ఆశగుండే కదా వ్యాపారం అంటే, తనకు లాభం రావటం కోసం ఏదైనా చేస్తాడు, ఆ లాభాల కోసమే తను ఏది చేసినా ఉంటుంది. ఎదుటివాడిని కష్టపెట్టైనా హింసించైనా పీడించైనా లాభం తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అట్లా కాకుండా ధార్మికమైన వ్యక్తిగా త్యాగబుద్ధితో చేసుకుంటూ నిజమైన వైరాగ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడట. అట్లాగే వేదాంతం అంటే ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుందంటే, అయితే దగ్గరికి రారెవ్వరు, అది ఎందుకులే మనకెందుకులే, మనది కాదు, ఆ సబ్జెక్టే మనది కాదన్నట్టు వదిలేసి బతుకుతుంటుంది లోకం అంతా. అదే 90% మంది. మిగతా కొంతమంది ఎట్లా ఉంటారు, అది ఆచరించాలంటే నాకున్న విషయాలు, నా బాంధవ్యాలు ఇవన్నీ తెంపేసుకోవాలి, తెగిపోవాలి అని ఆశిస్తారు. అవి విడిచిపెట్టినా సరే మనసులో ఆశ సావదు మనిషికి. కనుక భౌతికంగా ఇవన్నీ విడిచిపెట్టామా లేదా అన్న దానికంటే మానసికంగా వాటికి ఎంత అటాచ్ అయ్యి ఉన్నాము, సక్తం అన్న పదం అక్కడ వస్తున్నాయి. ఇప్పుడు కర్మయోగంలోని శ్లోకాలన్నీ కూడా పోయిన వారం మనం చెప్పుకున్నాం. కర్మయోగి యొక్క స్థితిని జనక మహారాజుతో పోల్చి చెప్పారు స్వామి. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అంటే జనకాది రాజులు కూడా కర్మనాచరించియే సంసిద్ధిని పొందారు. అక్కడ జనక మహారాజు యొక్క విశేషం ఏమిటంటే, ఆయన ఎంత వ్యవహారాల్లో, రాజంటే ఎంత వ్యవహారం ఉంటుంది. కేవలం సన్యాసులకు ఈ వైరాగ్యం కాదు, కర్మయోగం కాదు వెనుక చెప్పింది, రాజుల లాంటి వాళ్ళకు కూడా అటువంటి కర్మయోగమే విధింపబడింది అని చెప్పటానికి జనక మహారాజు యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు స్వామి. జనక మహారాజు యొక్క విశిష్టత ఏమిటంటే, ఆయన దర్బారు మొదలయ్యే ముందు, అంటే రాజదర్బార్లో అన్నీ మొదలవుతాయి కదా కార్యకలాపాలు, మొదలయ్యే ముందు రోజు ఫస్ట్ అవర్ ప్రవచనాలు ఉంటాయట. ఆయన దర్బార్లో మొత్తం అందరూ తత్వవేత్తలు మహానుభావులు అందరూ ఉండి ఎప్పటికీ ఉంటారు. తత్వచింతన అనేది ఫస్ట్ అవర్.
తర్వాత రాజ్యభారం అంతా మొదలవుతుంది, రాజ్య కార్యకలాపాలన్నీ మొదలవుతాయి. అట్లాంటి ఒక కర్మయోగి జనక మహారాజు కనుక ఆయన ప్రస్తావన చూపించి చెప్పారు. ఎందుకు, అక్కడ అర్జునుడు కూడా రాజే కదా, మరి కార్యకలాపాలు చేయాలి, నాకెక్కడవుతాయి ఈ కర్మయోగాలు అవన్నీ కూడా అని అంటాడని అట్లా చూపించారు. అంతకంటే గొప్పగా మనం ఏం చెప్పుకున్నాము, ఇక్కడ స్వామి ఏం చెప్పాడు, యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రిత మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాహ పార్థ సర్వశః అన్నాడు. నేనే గనక అంటే జనకుడు వాళ్ళు కాదు చేసింది, సన్యాసులు జనకుడు అలాంటి వాళ్ళు కాదు కర్మయోగం ఆచరించేది, నేను చేస్తున్నా. నేను పరమాత్మనైన నేను కూడా ఒక్క క్షణం కూడా కునుకుపాటు లేకుండా ఈ లోక వ్యవహారాలన్నిటినీ కూడా నేనే నడిపిస్తున్నా. ఎట్లా, నాకు ఎటువంటి అవసరం లేదు, అక్కర్లేదు వాటితోని. దానికి మంచి ఉపమానం ఏమిటి, సూర్యుడు వెలుగుతున్నాడు. సూర్యుడికి భూమి మీద ఉండే ప్రాణులు ఆ వెలుగు వాడుకొని విటమిన్ డి తెచ్చుకుంటారో, అప్పడాలు ఆరబెట్టుకుంటారో, దాంతో ఆయనకి ఏం సంబంధం లేదు. అవునా, ఆయన వెలుగుతుంటాడు అంతే. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఔషధులను అందిస్తున్నాడు, నేను ఇస్తున్నా తీసుకొని ఆయన ఎప్పుడు అన్నాడు. ఆయన సూర్యరశ్మిని పరావర్తనం చేస్తాడు అంతే తప్ప నా ఔషధుల వల్ల భూమి మీద మొక్కలన్నీ మొలిచి వాటికి ఆ సారం వచ్చి ప్రాణులన్నీ బతుకుతున్నాయి ఇప్పుడు అనుకుంటారా? వాళ్ళు కర్తృత్వం లేని కర్మ అన్నమాట అది. అట్లాగే సచ్చిదానంద స్మృతి అనేది మనకి ఎట్లా ఉంది, ఆధారమై ఉంది. దాన్ని మనం ఏమని చెప్పుకున్నాం, రోడ్డు ఆధారమై ఉంది, వాహనమేమో దేహం. ఆధారమైన రోడ్డుకి ప్రయాణం లేదు, వాహనానికి కూడా ప్రయాణం లేదు. అందులో ఉండే ప్రయాణం ఎవరికి అవుతుంది, జీవుడికి అవుతుంది ప్రయాణం. కానీ అట్లాగని రోడ్డు లేకపోతే వాహనం వెళ్తుందా, వాహనం లేకపోతే జీవుడు వెళ్తాడా? ఈ రెండూ జరగవు. కానీ ఆ రెండింటికి ప్రయాణం లేదు, అలసట లేదు, ఏం లేదు. ఊరికే కూర్చొని ఉన్న జీవుడికి మాత్రం బోళ్ళంత అలసట వస్తుంది. నేను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాను అంటాడు, ఇన్ని 100 కిలోమీటర్లు నడిచాను అంటుంది. కారు ఎప్పుడన్నా అంటుందా, రోడ్డు ఎప్పుడన్నా అంటుందా, నేను ఇంత దూరం పరుచుకొని ఉన్నాను, నా మీద ఇంతమంది దొరుకుతున్నారు అంటుందా అనేది. అట్లా కర్తృత్వం లేని ఒక స్థితిని స్వామి చూపిస్తున్నారు. మనందరం కూడా సచ్చిదానంద స్మృతి అనే ఆధారం మీద ఈ కర్మలన్నిటినీ జీవులుగా చేస్తున్నాం. అయితే జీవులుగా మన కర్తృత్వ భారాన్ని తీసేసుకోవటానికే ఈ కర్మయోగం చెప్పబడుతుంది. లేకపోతే ఏమవుతుంది, అలసిపోతాడు ఎప్పటికీ. నేనే చేస్తున్నా అనుకుంటూ అలసిపోతాడు. దాన్ని ఇప్పుడు ఎందుకంటే జీవుడికి కర్మ అనివార్యం, దేహధారిగా ఉన్నంతసేపు తను కర్మ చేయకుండా ఉండడు. కానీ కర్మయోగంగా అయితే ఆ కర్మ చేస్తున్న కర్తృత్వ భారం తనకు ఉండదు. ఆ గొప్పతనాన్ని ఇప్పుడు భగవద్గీత చెప్తుంది. నేనే గనక అట్లా కునుకుపాటు లేకుండా ఉండకుండా కర్మ చేయకుండా ఉంటే, నేను వదిలేస్తే నా వాళ్ళందరూ కూడా వదిలేస్తారు. ఎందుకు, దాని వెనకాల ఏం చెప్పాడు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన. శ్రేష్ఠులైన వాడు ఎటువంటి కర్మను ఆచరిస్తారో లోకంలో అందరూ దాన్ని అనుసరిస్తారు. కనుక బాధ్యత గల స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ఒక కుటుంబంలో తండ్రి దగ్గర నుండి ఒక గ్రామ పెద్ద ఒక దేశ నాయకుడు కానీ, ఒక వ్యవస్థకు ఒక సంస్థకు అధిపతి కానీ, మఠాల్లో మఠాధిపతులు కానీ, వీళ్ళందరూ కూడా బాధ్యత గల స్థానంలో ఉన్నారు. అది ఎక్కడ, ఇంటి నుండి మొదలవుతుంది. బాధ్యత గల స్థానంలో ఉన్నవాళ్ళు, శ్రేష్ఠులైన వాళ్ళు, వాళ్ళ కర్మ పట్ల కొంచెం అన్న వాళ్ళకి కాన్షియస్నెస్ ఉండాలి. మనం ఏం చేస్తున్నామో పక్కవాడు చూస్తున్నాడు అని తెలిసి శ్రేష్టమైన కర్మను ఆచరించాలి. అట్లాగే మన దేహ వ్యవస్థలో మనం ఏం చెప్పుకున్నాం, బుద్ధి శ్రేష్టమైంది. ఇంద్రియాలన్నీ కూడా బుద్ధిని అనుసరిస్తాయి. బుద్ధి కర్మానుసారిని, విన్నారా ఎప్పుడైనా? బుద్ధిని అనుసరిస్తాయి. కాబట్టి బుద్ధి ఎట్లా ఉండాలి, ఎప్పుడు కూడా శ్రేష్టమైన ఆలోచన. అంటే అది ఎప్పుడు సచ్చిదానంద స్మృతి వెలుగు నిలుపుకోవాలి. దాన్ని వదిలేసి ప్రవర్తిస్తే బయట ఇంకా విషయాల వెంబడి పరిగెత్తుతాడు మనిషి. సక్తం అంటే ఏమిటి, దేనికి పట్టుకొని ఉన్నావు, దేన్ని విడిచేస్తున్నావు అని. అటువంటి శ్లోకాలు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. ఇవాళ ఏమంటున్నారు, ఉత్సీదేయుర్ ఇమే లోకాహ న కుర్యాం కర్మచేద్ అహం. నేనే గనక అటువంటి కర్మను చేయకపోతే ఈ లోకమంతా కూడా ఉత్సీదేయు చెడిపోతుందట. ఎట్లా చెడిపోతుంది, వాళ్ళకు దారి తెన్నో తెలియకు. చూడండి, ఇప్పుడు లోపల ఒక సచ్చిదానంద స్మృతి ప్రమాణం ఉందని మనం చెప్పుకుంటున్నాం. లోకానికి అందరికి తెలుసా లోపల ప్రమాణం ఉందని? ఏమైనా
పూర్వం అన్న అంతరాత్మ అన్న ఒక పదం వాడతారా? సచ్చిదానంద స్మృతి అనకపోయినా కూడా అంతరాత్మ ఉంది అని అంటారా లేదా? ఆ అంతరాత్మకు తెలుస్తుంది ఏదైనా అంటాం మనం. మంచైనా చెడైనా వాడు అంతరాత్మగా తెలియాలి, వాడు ఏం చేశాడు అని మాటలు అనేవాళ్ళ లేదా? అంటే ఒక అంతరాత్మ ప్రమాణం ఉండి ఆ ప్రమాణమును అనుసరిస్తున్నాను అనే ఒక కొంచెమైన బుద్ధి జ్ఞానం పూర్వం ఉండేది. అప్పుడు ఎట్లా ఉంటుంది? అంతరాత్మనైన నేను, ఇప్పుడు స్వామి ఎవరు? అంతరాత్మ. అంతరాత్మనైన నేను గనక అట్లా క్షణకాలమైన వాళ్ళను ఆ కర్మలను విడిచిపెట్టేస్తే అవి జరగవు, వాళ్ళు చెడిపోతారు. ఎట్లా? వాళ్ళకి ఏది ప్రమాణమో తెలియదు, మంచి చెడు ఏదో విచక్షణ లేకుండా ప్రవర్తిస్తాడు. అందుకే లోపల మన అంతరాత్మ ఈరోజు కూడా అందరూ నిర్లక్ష్యం చేసినా సరే దాన్ని తప్పించుకొని పోలేరు. అంతరాత్మకు అన్నీ తెలుస్తాయి. అంటే అంతరాత్మతో పోల్చుకుంటాడన్నమాట. మనకే తెలుస్తుంది మన ప్రవర్తన ఎట్లా ఉంది అని. దాన్ని కావాలని తెలియనట్టుగా నటించుకుంటూ లోకాన్ని అనుసరిస్తాడు మనిషి. కనుక నేనే గనక అట్లా లేకపోతే లోకమంతా వాళ్ళ వాళ్ళ ప్రవర్తనలు చెడిపోతాయి. కనుక నేను అట్లా చేస్తున్నాను అని చెప్తున్నాడు స్వామి. ఇంకా సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమాహ్ ప్రజాహ అంటే సంకరం అవుతుంది, వాళ్ళ బుద్ధి సంకరం అవుతుంది. సంకరం అంటే కల్మషమా? సంకర జాతి అంటారంటే హైబ్రిడ్, అవునా? పొల్యూటెడ్ ఏం కాదు. హైబ్రిడ్ అంటే రెండు వేరే వేరే వాటిని జత చేయటం, అంతేనా? హైబ్రిడైజేషన్, సంకరం అంటాం మనం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నేనే కనుక వాళ్ళకు ప్రమాణంగా లేకపోతే వాడు ఏం చేస్తాడు? లోకాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాడు. కాసేపేమో అటు ఉంటాడు, కాసేపేమో ఇటు ఉంటాడు. దాన్ని స్వామివారు ఏమంటారంటే పెంట మీద బెల్లం మీద రెండింటి మీద వాళ్ళే ఈగలాగా ఉంటాడట వాడు. కాసేపు పెంట మీద వాలుతుంది ఈగ, అవే కాళ్ళు కదా వచ్చి మన బెల్లం మీద వాలుతుంది. అప్పుడు ఆ పెంటను తీసుకొచ్చి మన బెల్లానికి అంటించిందా లేదా? అట్లా మనిషి సంకరమైపోతాడు. వాడు కాసేపు విషయాల్లో తిరుగుతుంటాడు, కాసేపు దేవుడు దయ్యం అంటూ ఉంటాడు. అంటే ప్రమాణం తెలియకుండా వాడి బుద్ధి సంకరమైపోతుంది అని అంటున్నాడు. అంటే లోపల సచ్చిదానంద స్మృతిని అందుకోని వాడికి ఎప్పుడు క్లారిటీ ఉండదు, స్పష్టత ఉండదు జీవితంలో. ఏం చేస్తున్నాడో ఎందుకోసం ఉన్నాడో వాడికి తెలియదు. కొంతసేపు ఏమంటాడు? లోకంలో అందరూ ఏం చేస్తే అదే చేయాలి, నలుగురితో నారాయణ, గుంపులో గోవిందం. ఈ రెండు విన్నారు ఎప్పుడన్నా? అంటే ఏమిటి? నలుగురితో నారాయణ అంటే ఏమిటి అని నిజం చెప్పనా? మిమ్మల్ని కావాలని అడగట్లేదు, నాకు తెలియక అడుగుతున్నా. ఏమిటో గుంపులో గోవిందం అంటే? అందరు గుంపులో గోవిందా గోవిందా అంటుంటే వీడు కూడా గోవిందా అన్నారు అంటే ఏమిటో తెలియకుండా, అంతేనా దాని అర్థం? నలుగురితో నారాయణ అంటే నలుగురు తప్పుడు దారిలో వెళుతున్నారని తెలిసినా నేను అదే దారిలో వెళ్ళాలి, ఏదో ఒకటి అందరు ఎట్లా చేస్తే అట్లా చేద్దాం, ఇప్పుడు మనకి ఎందుకు ఇవన్నీ అని అంటాడా లేదా? అట్లా మనసు వాడిది సంకరం అయిపోతుంది. వాడికి ప్రమాణం తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. ఎందుకు? శాస్త్రం ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత. కార్యము అకార్యము. కార్యం అంటే చేయతగిన పని, అకార్యం అంటే చేయకూడని పని. ఏది చేయాలో ఏది చేయొద్దో శాస్త్రమే ప్రమాణం అని భగవద్గీత శ్లోకం చెప్తూ ఉంటే మనకేమో శాస్త్రం తెలియదు, లోపల పరమాత్మను అనుసరించటం లేదు, అంతరాత్మను పట్టించుకోవటం లేదు. ఇక మనిషికి ఏది ప్రమాణం? ఎట్లా ఉంటుందంటే ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఏ రూల్స్ పాస్ చేస్తే దాన్ని అనుసరించుకుంటూ వెళ్తారు, అంటే గొర్రెల్లాగా అనమాట. తర్వాత ఇంకొకటి వస్తాడు, అవన్నీ మార్చేసి ఇంకొకటి రూల్స్ పెడతాడు. అది పిచ్చి తుగ్లక్ తెలుసా మీకు? తుగ్లక్ ఏం చేసేవాడు? రాజధానిని మార్చేవాడట మాటి మాటికి. నాకు ఇది వద్దు, మన జగన్ లాగా, అయ్యో ఇది ఎవరైనా వింటే కష్టంగా, అది అక్కడ పెడతా, ఇది ఇక్కడ తీస్తా, అది అక్కడ పెడతా అని ఏదేదో చేసేసేవాడట. అంటే అట్లా చేస్తుంటే పాలన వ్యవస్థ సరిగ్గా లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో అట్లాగే అంతరాత్మనైన నేను గనక వాళ్ళకి అట్లా స్మృతిని ఇవ్వకపోతే, సచ్చిదానంద స్మృతిని అందించకపోతే ప్రజలందరూ కూడా, లోకులందరూ కూడా సంకరమైపోతుంది వాళ్ళ బుద్ధి. అంటే బుద్ధికి విచక్షణ ఉండదన్నమాట. బుద్ధికి విచక్షణ అంతర్యామిని అనుసరిస్తే విచక్షణ ఉంటుంది, అంతర్యామిని అనుసరించకపోతే విచక్షణ ఉండకుండా పోతుంది. అటువంటి కర్మను నేను చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నాను? కునుకుపాటు కూడా లేదట ఆయనకి. కాస్త ఆఫ్ తీసుకుందామని కూడా అనుకోవట్లేదు. ఆఫ్ తీసుకుంటే ఏమవుతుంది? అందరూ ఆఫ్ అయిపోతారు. కనుక ఆయనకి ఎప్పుడు ఆఫ్ లేకుండా, కునుకుపాటు కూడా లేకుండా పనిచేస్తున్నాడట పాపం స్వామి.
దీనికి స్వామివారు ఒక మంచి ఉపమానం చెప్తారు. అంటే దీనికి వినడానికి ఎట్లాగా ఉన్నా కూడా మనం చేసే ప్రతి కదలిక అంటాం కదా, మనము కాళ్ళు నడిచినా చేతులు నడిచినా లోపల ఉన్న సచ్చిదానంద స్మృతితో చేస్తున్నామంటే స్వామివారు అడుగుతారు, నువ్వు లెట్రిన్కి వెళ్తే నీ ముడ్డి కడిగింది ఎవరు అనుకున్నావు అని అడుగుతారు. ఎవరు అంటే అలాంటి కర్మ కూడా మనం ఊహించం, మాట్లాడడానికి ఎట్లా ఉంది. అప్పుడు కూడా నీకు ఆ సేవ చేస్తుంది ఎవరు? లోపలున్న సచ్చిదానంద స్మృతి కాదా? మరి మనం చెప్తాం కదా, లోకంలో తల్లి ఎట్లా చేసింది మనకు, ఏమీ తెలియని వయసులో అందులోనే లాట్రిన్ పోయి అందులోనే ఆడుకుంటాడు చిన్నపిల్లవాడు. వాడు చేయి పెడతాడు, దాంట్లో నోట్లో కూడా పెట్టుకుంటాడు. అప్పుడు కూడా అంత సేవ చేస్తుంది తల్లి అని మనం లౌకికంగానే గొప్పగా చెప్పుకుంటాం. అవునా? నిన్ను తీసుకొని ప్రేమగా అయ్యయ్యో చీచి యాక్ యాక్ ఏం చేస్తున్నావురా నాన్న అని ప్రేమగా నిన్ను శుద్ధి చేస్తుందా లేదా? అట్లాగే మరి మనకెవరు సేవ చేస్తున్నారు? మనం ఎన్ని కర్మల్లో పాపాలు చేశామనుకున్నా, ఇష్టం వచ్చినట్టు లోకంలో తిరిగినా మళ్ళీ మన బుద్ధిని సవరించి మంచి మార్గంలో నడిపిస్తుంది ఎవరనుకుంటున్నారు? లోపలున్న సచ్చిదానంద స్మృతి నీకు ప్రమాణం అవుతుంది, ప్రమాణమై దారి చూపిస్తుంది. ఎట్లా దారి చూపిస్తుందంటే నీ లోపల నుండైనా చెప్తుంది. నువ్వు లోపల మాట వినే స్థితిలో లేకపోతే బయట కూడా ఎవరి ద్వారా అయినా చెప్పిస్తుంది. ఎంతోమంది అసలు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకు గురువులే, మీకు తెలుసా ఆ సంగతి? ఎందుకంటే మనకు బుద్ధి రావాలంటే ఎవడో ఒకడో ద్వారా మనని బాధించైనా సరే బతిమాలైనా సరే మనకు మంచి బుద్ధి వచ్చేటట్టు సృష్టి రచించింది. అది సచ్చిదానంద స్మృతి మనకిస్తున్న సేవ. లేకపోతే మనం బాధ పెట్టకపోతే, ఇప్పుడు చూడండి ఆడవాళ్ళు ఉన్నారు, ఇళ్లల్లో ఎట్లా ఉంటుందంటే అత్తకు కోడలికి ఎప్పుడూ పడకుండా ఉంటుంది. అత్త కోడలికి గురువు, కోడలు అత్తకు గురువు. ఎందుకంటే ఇద్దరికి వైరాగ్యం రావాలంటే వాళ్ళకి అట్లా వాళ్ళ కోర్స్ అదన్నమాట. ఆ కోర్సులో వాళ్ళు ఉంటేనే వాళ్ళకి వైరాగ్యం వస్తుంది, వాళ్ళిద్దరికి బాగుపడతారు. లేకపోతే ఎట్లా ఉంటుంది అంటే గురువు అంటే అక్కడ ఎట్లా బాధించి నిన్ను దారి మరలిస్తుంది అన్నమాట, బాధించి మరలిస్తుంది. లేకపోతే అన్నీ బాగుంటే ఎవరైనా దేవుడు వైపు కన్నెత్తి చూస్తారా? అస్సలు చూడరు. కనుక మనకు లోపల నుండే స్మృతి అందించుకుంటూ మన వెంట ఉండి 84 లక్షల జీవరాశుల గర్భాలలో ఎన్ని విషయాలలో చేయకూడని పనులు చేసి వచ్చామో, ఏం చేశామో తెలియని కూడా తెలియదు. ఈరోజు భగవద్గీత వినే స్థితికి ఎవరు తీసుకొచ్చారు కాదా? ఎట్లా మన చెవులకి ఈ సార్థకత అంటే ప్రహ్లాదుడు చెప్తాడు, కమలాక్షుని అర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ సురరక్షకుని చూచు చూడ్కులు శేషసాయికి మృక్కు శిరము కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ ఉన్నాయి మనకు. ఇవన్నిటికీ సార్థకత ఎప్పుడు వస్తుంది? అవి ఉన్నందుకు ఆ స్వామిని కీర్తిస్తే వస్తుంది, ఆ స్వామిని దర్శిస్తే వస్తుంది, ఆ స్వామి గురించి మాట్లాడితే వస్తుంది. అలాంటి మనకు ఈరోజు భగవద్గీత వినే అంత అదృష్టం వచ్చిందంటే లోపల నుండి ఏ సచ్చిదానంద స్మృతి వెన్నంటి మనను వెంబడించి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. లేకపోతే తీసుకురాగలదా? ఎవరు చేస్తారు? ఇప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నారు ఏమీ తెలియకుండానే పోతుంది వాళ్ళ జీవితము. మనం మనుష్య జన్మ వచ్చినందుకు ఇది సార్థకత కదా, ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించటమే సార్థకత. అట్లా వెన్నంటి మనను కర్మలను అనుసరింపజేస్తుంది లోపలున్న సచ్చిదానంద స్మృతి. తర్వాత ఏమంటారంటే, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి, ఎట్లా కర్మను ఆచరించాలి అంటే, సక్తాః కర్మణ్యవిద్వాంసః యథా కుర్వంతి తథా కుర్యాత్ విద్వాంస్ తథా అసక్తః చికీర్షుర్లోక సంగ్రహం అంటున్నారు. ఇది మంచి ఉపమానం అన్నమాట. అవిద్వాంసుడైన వాడు అని అంటున్నారు. విద్వాంసుడు అంటే విద్య తెలిసినవాడు, పండితుడు అని లోకంలో ప్రసిద్ధి. ఇక్కడ మామూలు పండితుల గురించి చెప్పరు కదా. ఇక్కడ విద్వాంసుడు అంటే జ్ఞానం ఉన్నవాడు అని అర్థం. విద్వాన్ అంటే విద్య అంటే జ్ఞానం ఉన్నవాడు విద్వాంసుడు. ఇక్కడ విద్వాంసుడు అవిద్వాంసుడు అని ఇద్దరిని చూపిస్తున్నారు. ఇక్కడట ఏం చెప్తున్నారు స్వామి, అవిద్వాంసుడైన వాడు అంటే ఈ ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేనివాడు, ఒక మెటీరియలిస్టిక్ మనిషి, అంటే లోకంలో సంసారమే సత్యం అనుకొని బ్రతికేవాడు ఎట్లాగైతే ఆసక్తితో కర్మలను చేస్తాడో, అంటే ఎంత ఆసక్తితో చేస్తాడు చూడండి. నేను, నా కుటుంబం, నా పని. ఎట్లా చేస్తాడు? చదువుకునే రోజుల్లోండి వాళ్ళ లక్ష్యం ఏముంటుంది?
ఇంత ప్యాకేజ్ రావాలి, అంతేనా? ఆ ప్యాకేజ్ కోసమే ఈరోజు చదువుతున్నాడు వాడు. నాకు తెలివి రావడం కోసం నేను చదువుకుంటున్నాను అనేవాడు ఎవడన్నా కనిపిస్తాడా? కనిపించాడు. అందరూ మార్కులు వచ్చినాయా లేదా, నాకు ఆ మార్కుల వల్ల ఏమొస్తుంది, ప్లేస్మెంట్ వస్తుంది, ఆ క్యాంపస్లో సెలెక్షన్ అవుతుంది, సెలెక్షన్ అయితే ఇంత ప్యాకేజ్ వస్తుంది. ఆ ప్యాకేజ్తో ఇంకా నేను ఎంత కృషి చేస్తారంటే సక్తం, ఇట్లా ఆసక్తితో పనులు చేస్తారు. ఎంత రాత్రింబగళ్ళు కూడా వాడు కేర్ చేయడు. ఏ ఊరికి వెళ్ళాలన్నా ఏం ఆలోచించాడు, క్యాంపులన్నా ఆలోచించాడు, ఏది ఆలోచించాడు. నైట్ షిఫ్ట్లు, ఆడ మగ తేడా లేకుండా నైట్ షిఫ్ట్లు, ఇవన్నీ దేనికోసం అండి ఇంత కష్టం? నేను, నా కుటుంబం ఎదగటం, అంతేనా? ఈ ఒక్క లక్ష్యంతోనే అత్యంత ఆసక్తితో చేస్తాడు దీన్ని. అట్లా వాడెట్లా చేస్తాడో విద్వాంసుడైన వాడు ఎట్లా చేయాలంటే అంతే ఆసక్తితో, అంతే ఆసక్తి అంటే విషయమునందు ఆసక్తి కాదు, అంతే శ్రద్ధతో కర్మ చేస్తాడు, కానీ ఆసక్తి దాని మీద ఉండదు. వీడేమో దానికి తగులుకుంటాడు, అటాచ్మెంట్తో చేస్తాడు. విద్వాంసుడైన జ్ఞాని అటాచ్మెంట్ లేకుండా చేస్తాడు, అంతే పని చేస్తాడు. అదే పని చేయాలి, అట్లాగే చేయాలి. సాధకుడు కూడా అట్లాగే చేయాలి. దానికి వీడి జీవితంలోనే ఒక మంచి ఉపమానం ఏమిటంటే, ఒకప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు, వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం కోసము ఎంత రాత్రింబగళ్ళు భార్యా పిల్లలను వదిలేసైనా సరే, ఏం చేసైనా సరే వ్యాపారం దృష్టితోని డబ్బు సంపాదించేది ఈ భార్యా పిల్లల కోసమే అయినాడు. ఆ భార్యా పిల్లల కోసం అయినా కూడా వాళ్ళని సాటిస్ఫై చేయటం కంటే ముఖ్యంగా వాళ్ళని డబ్బు సంపాదనే లక్ష్యం ఆయనకి. ఆసక్తి చూస్తుంటే వీడికి అనిపించేది, ఇంత ఆసక్తితో సాధన చేస్తే ముక్తి రాదా మనిషికి, గ్యారంటీగా వస్తుంది. అసలు ఆయన ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు వీడు. అదే సాధన కోసము ఎక్కువగా ప్రవచనాలు వినటము, ఇంకా ఎక్కువ డీప్గా వెళ్ళిపోవటము, గురువుకి సేవ చేయటం, మఠాలకు వెళ్ళిపోవటం చేస్తే ఎవరైనా లోకంలో మనను హర్షిస్తారా, సపోర్ట్ చేస్తారా? సమాజం చేయదు, కుటుంబం చేయదు, ఎవ్వరు చేయరు. అదే అన్నీ వదిలేసి వ్యాపారంలో బాగా దిగ్గజం అయిపోవాలని రాత్రింబగలు కష్టపడితే ఇంట్లో భార్య పిల్లలు సపోర్ట్ చేస్తారు, సమాజం కూడా ఏమంటుంది, వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నాడు అంటారు. వాళ్ళని పట్టించుకోకపోయినా సరే, అప్పుడు ఇప్పుడు పట్టించుకోకపోతే ఏమంటుంది లోకం? పట్టించుకోకుండా తిరుగుతున్నాడు బైరాగిలాగా అంటారు, బాధ్యత లేకుండా అంటారు. అదే బాధ్యతలు అప్పుడు కూడా ఏం చేయడు, భార్యనే అన్నీ చూసుకుంటూ ఉంటుంది, నేనేమో రాత్రింబగళ్ళు కష్టపడతాడు. అప్పుడు అది అక్కడ మనం చూడాలి. లోకం ఏమంటుందో వదిలేయండి. అంత రాత్రింబగళ్ళు అతను ఏది కోరుకున్నాడో ఆ ప్యాషన్ కోసమో, లేకపోతే డబ్బు కోసమో, కీర్తి ప్రతిష్టలు. రాజకీయ నాయకులు పట్టించుకుంటారు కుటుంబాలని, పిల్లలని స్కూల్లో దింపి రావడాలు, టిఫిన్ ఇవ్వడాలు, వాళ్ళకి ఏమైనా షాపింగ్ చేయించడం చేస్తాడు ఏ రాజకీయ నాయకుడు? చేయడు. మరి ఇవన్నీ పట్టించుకోవట్లేదు. అదే ఒక సగటు మనిషి చేస్తే వాడు ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళను అని అంటారా లేదా? అదే సాధన కోసం చేస్తే అసలే ఇంకా వాడిని తిట్టి పెడతారు అందరు కలిసి, తల్లిదండ్రి కూడా తిడతారు, అంతేనా? మంచి పని చేస్తుంటే కూడా తిడతారు. అయినా సరే మనకు అదే ఆదర్శం. ఒక మెటీరియలిస్టిక్ మనిషి ఎట్లా పనిచేస్తాడో అట్లాగే చేయాలి. కానీ వాడు బంధంలో ఎందుకు పడుతున్నాడు? అటాచ్మెంట్ సక్తం అవుతుంది. ఈ జ్ఞాని బంధముక్తుడవుతాడు. ఎట్లా అవుతాడు? ఆసక్తిని విడిచి. అసక్త అంటారు. ఆసక్తి అసక్తి ఒక దీర్ఘం తేడాలో ఎంత తేడా ఉంది చూసారా? సంస్కృతంలో అందుకే అవసరం లేని చోట దీర్ఘాలు పెడితే అర్థాలన్నీ మారిపోతాయి. ఆసక్తికి అసక్తికి తేడా ఉందా లేదా? అటాచ్మెంట్, నాన్ అటాచ్మెంట్, ఆ తేడా ఉంది. ఆ ఇన్స్పిరేషన్తో పనిచేయాలట. అందుకే ఈ శ్లోకాల్లో చెప్పేవన్నీ కూడా ఈ థియరీ ఇక్కడ మనం చెప్పుకునే కంటే గొప్ప గొప్ప మహాత్ములైన వాళ్ళ జీవిత చరిత్రలు ఈ శ్లోకాలకు నిర్వచనాలు. వాళ్ళు ఆ జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్కరు ఎంత చేశారు లోకం కోసం, ఎట్లా తిరిగారు, ఎందుకు చేశారు వాళ్ళు. మరొక శంకరాచార్యులు వారు 32 సంవత్సరాలకు దేహం విడిచేసే లోపల ఆసేతు హిమాచల పర్యంతం పాదయాత్ర చేసుకుంటూ ఎన్ని గ్రంథాలు రచించి, ఎన్ని గుళ్ళల్లో విగ్రహ ప్రతిష్టలు చేసి ఎంత చేశారు లోకం కోసం. ఎందుకు అంత? అసలు ఆయన చేసిన పని చూస్తే, ఆయన జీవిత కాలంలో ఆయన చేసిన తపస్సు చూస్తే ఒక మానవ మాత్రుడికి అది సాధ్యమే కాదు. అయినా చేసి చూపించారు కదా. ఎప్పుడు రాసుకొని ఉంటారు, ఎప్పుడు తిరిగి ఉంటారు.
రాత్రిళ్ళు కూర్చొని రాసుకోవటం, పొద్దునంతా నడవటం. ఫ్లైట్లు లేవు కదా మరి తిరగాలంటే దేశం అంతా. మరి అందులో మళ్ళీ శాస్త్రార్థం అని ఆయన అందరినీ కూడా వాదనలో మెప్పించి అన్య పాఖండ మతాలన్నిటినీ కూడా ఖండించుకుంటూ అద్వైత మత స్థాపన చేశారు. మొత్తం దేశమంతా కూడా ఒక్క అద్వైతాన్నే అనుసరించేటట్టు చేశారు. ఒక వివేకానందుని చూస్తే ఆయన కూడా 30 సంవత్సరాలు దగ్గరలోనే బ్రతికారు. ఎట్లా చేస్తారు వీళ్ళు ఇవన్నీ? రాత్రింబగళ్ళు వాళ్ళకి ఎట్లా టైం దొరుకుతుంది అంటే ఎంత ఆసక్తితో ఒక వ్యాపారవేత్త ఒక 40 సంవత్సరాల కాలంలో ఒక వ్యాపారవేత్త ఎదగచ్చు, అంచులను అందుకోవచ్చు, ఆ రంగంలో టాప్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. అదే 40 సంవత్సరాలలో ఒక జ్ఞాని అయితే ఏం చేయొచ్చు? తాను తరించి కోట్లాది ప్రజలను చేసగలిగినంత పని చేయొచ్చు. 1000 ప్రవచనాలు చెప్తారు. ఎట్లా చెప్తారు వాళ్ళు? ఒక లెక్చరర్కి మీకు తెలుసా, ఒక గంట మాట్లాడితే ఎన్ని హార్స్ పవర్స్ శక్తి పోతుందో, అట్లాంటిది ప్రవచనాలు చెప్తే కూడా ఎందుకు వాళ్ళకి అంత శక్తి వస్తుంది అంటే వాళ్ళు కర్తృత్వ భారాన్ని తీసుకోరు, ఆసక్తి విడిచేసి చేస్తారు కర్మని. వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంకా 2 శ్లోకాలు చెప్పుకున్న తర్వాత దీని సారాంశం ఏమిటో మనం చెప్పుకుందాం. ఇక్కడ ఏమంటున్నారు? శక్తి, ఆసక్తి. విద్వాంసుడైన వాడు ఎట్లా ఉండాలి, అవిద్వాంసుడు ఎట్లా కర్మ చేస్తున్నాడో ఆసక్తితో, విద్వాంసుడైన వాడు అదే కర్మను అంతే ఆసక్తితో, ఎంత ఆసక్తిని విడిచి ఆసక్తితో చేస్తే ఎట్లా ఉంటుందంటే తనకు స్వార్థం అనేది ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా ఎవరి కోసమైనా చేసుంటే తెలుస్తుంది, గమనించారంటే తెలియదు. అది ఏదైనా ఒక వస్తువునో ఒక మనిషికి మీ వాళ్ళనే వాళ్ళు కాని వాళ్ళకి, మీతో ఏ సంబంధం లేని వాళ్ళకి సహాయం చేసి చూసారా ఎప్పుడైనా? ఏదైనా ఇచ్చి చూసారా వాళ్ళకు? అప్పుడు తెలుస్తుంది జీవితంలో అంటే ఎట్లా ఉంటుంది. ఆ ఫీల్ని చెప్తే మీకు అర్థం కాదు, చేస్తే అయితే అర్థమవుతుంది. దేవుడికి కొబ్బరికాయ కొట్టడం కంటే కూడా ఇంకా ఎక్కువ ఆనందం, లోపల ఆ ఇన్నర్ జాయ్ అంటారు, ఆ ఆనందం తెలుస్తుంది. ఎప్పుడు స్వార్థం లేకుండా ఒక్క పని చేసి చూడు. ఎప్పుడైనా ఆ కర్తృత్వం లేని భారం, ఎంత పని చేయటానికైనా సేవ చేయటం. ఇక్కడ మనం పుణ్యం కోసమో సేవ చేయటము, లేకపోతే ఇంకెవరి కోసమో చెప్పారని చేయటం కాకుండా తన ఇష్టంతో చేసినప్పుడు అది తేలికతనం తీసుకొస్తుంది. అసలు అది మామూలు మనిషికి అర్థం కాదు, ఎందుకంటే వాడు ఎప్పుడు భారంలోనే బ్రతుకుతుంటాడు. బరువైన దేహమే, ఇప్పుడు బాగా 100 కేజీల బరువు ఉన్న దేహంతో బ్రతికేవాడికి దేహం అంటే అట్లాగే ఉంటుంది అనుకుంటాడు. తేలికతనం అంటే ఎట్లా ఉంటుందో వాడికి తెలియదు, వాడి బరువు తగ్గేదాకా. అట్లాగే సంసార భారము, స్వార్థంతో బ్రతికే భారం మోస్తున్న వాడికి ఇది అర్థం కాదు. కర్తృత్వం లేకపోవడం అంటే ఏమిటో వాడికి అర్థం కాదు ఎప్పటికీ. ఇవన్నీ మనం ఏదో సన్యాసులం అయిపోయి పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పాలని అర్థం కాదు. చిన్న చిన్న కర్మలో కూడా తన కోసం ఆలోచించకుండా ఉంటే చాలు ఈ తేలికతనం వస్తుంది మనిషికి. అందుకే ఇప్పుడు అహంకార విమూఢాత్మ అది వస్తుంది చూడండి, అట్లా చేయమంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగీనాం జోషయేత్ సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాచరన్. ఇంకా జ్ఞానులైన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు మనం చదివేసుకున్నాం కదా అని చదువుని హేయ భావంతో మాట్లాడద్దు. మనం ఫస్ట్ క్లాస్ నుండి ఇప్పుడు చదివేసి వెళ్ళిపోయాం. ఫస్ట్ క్లాసా ఏంట్రా, ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా అని మాట్లాడితే, దాన్ని హేయంగా అంటే నీచంగా మాట్లాడితే ఫస్ట్ క్లాస్ వాడు చదవగలడా? చదవలేడు. అందుకే ఒక విద్వాంసుడైన జ్ఞాని ఎట్లా ఉంటాడంటే, ఏ సాధన కర్మను తన ఆచరించి ఎదిగాడో ఆ సాధన కర్మను ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడద్దు. అంటే ప్రతి చిన్న పని కూడా, జపము, తపము, దానము, ఇలాంటివి ఏవైతే చెప్పబడినాయో ఎదగటానికి కావలసినవి, ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులు కూడా చేయతగినవని తాను దాటేసిన తర్వాత కూడా, వాడికి అక్కర్లేకపోయిన తర్వాత కూడా చేసి చూపిస్తారు. రామకృష్ణ మఠ మిషన్లో ఒక స్వామి ఉండేవాడు. ఆయన చాలా 90 ఏళ్ళ తర్వాత ఆయన ఆ మిషన్కి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా అక్కడ బ్రహ్మచారులందరినీ 3:30కే నిద్రలేపుతారు. 3:30కు నిద్రలేపి మళ్ళీ వాళ్ళు పూజ వాటిల్లో పాల్గొనటము, తర్వాత భగవద్గీత అధ్యయనం, శాస్త్రాధ్యయనము, తర్వాత ప్రవచనాలు అన్నీ జరగటం అనేది వాళ్ళకు ఒక రొటీన్ ఉంటుంది కదా. ప్రెసిడెంట్ అయిన ఆయనకి ఇందులో పాల్గొనటం అవసరమా? వాళ్ళతో పాటు జపం చేయటం అవసరం ఉంటుందా? కీర్తన చేయటం అవసరం ఉంటుందా? ఎందుకంటే వాళ్ళ జీవితమే ధ్యానంగా గడుస్తుంటుంది. వాళ్ళ జీవితమే జీవితమే ధ్యానం. ఆయన ఏ పని చేసినా ధ్యాన స్థితిలోనే ఉంటాడు. అట్లాంటిది
ఒక కొత్తగా వచ్చిన బ్రహ్మచారులతో తాను కూర్చొని చేయటం అవసరం ఉండదు, కానీ ఈయన చేసి చూపిస్తాడు వాళ్ళకి. ఎందుకు చేసి చూపిస్తాడు? అనుసరిస్తారు కాబట్టి. దాన్ని అనుసరింపజేయటం, దాని విలువ ఏమిటో ఈయనకు తెలుసు. జ్ఞాని పుట్టుకతోనే జ్ఞానం అవ్వడు కదా, సాధన చేసి జ్ఞానస్థితికి వచ్చాడు. ఏమేం ఆచరించి వచ్చాడో వాటికి విలువనివ్వటం అన్నమాట. ఆ విలువను వాళ్ళకి చెప్పి జోషయేత్ సర్వకర్మ అని వాళ్ళను అటువంటి సాధన కర్మలో మోటివేట్ చేయటం అంటారు. జోషయేత్ అంటే మోటివేట్ చేస్తాడు. అంతేగాని ఎప్పుడైనా సరే ఇంకా నువ్వు సచ్చిదానంద స్మృతివి, నీ కర్మలను వదిలేసేయి, నువ్వు ఇల్లు వాకిలు వదిలేసేయి, ఇట్లాంటివి చెప్తారు ఎవరు? అట్లా చెప్పొద్దు. చెప్పితే అది జ్ఞానమే కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ కర్మ చేస్తున్నా, ఎటువంటి చిన్నదైనా పెద్దదైనా ఏ పని చేస్తున్నా సచ్చిదానంద స్మృతిని ధారణలో నిలుపుకొని చేయటమే కానీ అన్నీ వదిలేయటం అనేది కాదు. అటువంటి సాధన కర్మ జీవితానికి మోటివేట్ చేసి జ్ఞాని ఒక అజ్ఞానిని ప్రేరేపణ చేస్తాడు. అట్లా చెయ్యాలి. ఎప్పుడు కూడా ఇది అక్కర్లేదు అది అక్కర్లేదని చెప్పేది కాదు. ఎందుకంటే చిన్నది కూడా శాస్త్రంలో చెప్పబడింది, హిందూ ధర్మంలో చెప్పబడి ఏ చిన్నదైనా దానికి విలువ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు పండుగలు ఉన్నాయి. ఈరోజు వాటి విలువ అసలు అంతా మొత్తం తీసిపారేశారు. కానీ పండగల్లో ఆచరించే చిన్న చిన్న ఆచారాల్లో ఎట్లా ఉంటుందంటే, ఋతువులు మారినప్పుడు మనకు సీజన్ మారుతుందంటామా? ఋతువులు మారి సీజన్ మారుతూ ఉంటే దానికి దేహానికి తగ్గ ఆచారాలు అక్కడ ఉంటాయి. ఉదాహరణకి మనకు ఎండాకాలం మొదలయ్యే ముందు, గ్రీష్మ ఋతువు మొదలయ్యే ముందు ఈ శాఖ పెట్టడం అని ఉంటుంది చూసారా మీరు? శాఖ పెడతారంటారు కదా. అవి ఎందుకు చేస్తారో తెలుసా? చలువ చేయటం కోసం చేస్తారు ఆ పనిని. అది దేవుడి పేరుతో చెప్పి చేయిస్తారు. ఆ సమయంలో ఈ చికెన్ పాక్స్ అవన్నీ రావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఋతువు మారుతుంటే వేడి వస్తుంది, దేహంలో వేడి పుడుతూ ఉంటే చలువ చేయాలి. ఆ చలువ పదార్థాలు ఏవేవి మనం తినాలో ఆయా పండుగల్లో అవన్నీ ఇన్వాల్వ్ చేసేస్తారు. అప్పుడు వాటిని మనం ఆచరిస్తాం. ఇవన్నీ ప్రతి చిన్నది కూడా మన దేహము బుద్ధి ఈ రెండు వ్యవస్థలను బ్యాలెన్స్ చేసుకుంటూ చేయటానికి చెప్పినవే ఉంటాయి అన్న ఆచారాలు, వ్యవహారాలు. అయితే గుడ్డిగా చేసేవాళ్ళు, మన దాన్ని కరప్ట్ చేసి గుడ్డిగా చేసేవాళ్ళు వచ్చారు కాబట్టి వాటిని ఇప్పుడు చేయటం కష్టంగా ఉంది. కానీ గుడ్డి ఆచరణ కాదు ఎప్పుడైనా సరే. విశ్వాసం అంటే గుడ్డితనం కాదు. దాన్ని తెలుసుకొని చేయాలి. విలువ తెలుసుకొని చేయకపోతే ఏదైనా వృధానే. దానికి స్వామివారు ఒక కథ చెప్తారు. ఒక బ్రాహ్మణుడట తద్దినం పెట్టేవాడు వాళ్ళ నాన్నగారికి. ఆయన రెండు పిల్లులను, ఒక తెల్ల పిల్లిని నల్ల పిల్లిని పెంచుకునేవాడట. పెంచుకుంటే ఈ తద్దినం పెట్టేటప్పుడు ఆ పిల్లులు ఆ ఇల్లంతా తిరిగితే మడి ఉంటుంది కదా, ఆ రోజు మడిగా ఉంటారు కాబట్టి పిల్లు అంతా పాడు చేస్తుందని ఆ రెండు పిల్లులను పక్కకు తీసుకెళ్ళి కట్టేసేవాడట. ఈ బ్రాహ్మణుడు పోయిన తర్వాత వీళ్ళ పిల్లలు ఈయనని ఎట్లా చేస్తున్నారో అది చూశారు. చూసిన తర్వాత రోజు తద్దినం రోజు పిల్లులను కట్టేస్తాడు మా నాన్న అని వాళ్ళకి అర్థమైంది. ఇతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇతను కొడుకులు తద్దినం పెడతారు. పెట్టేటప్పుడు వాళ్ళకేం తెలుసు, పిల్లుల్ని కట్టేయాలేమో అనుకుని వాళ్ళ దగ్గర పిల్లులు లేకపోయినా సరే అద్దెకు పిల్లుల్ని తీసుకొచ్చి కట్టేసేవాళ్ళట. అట్లా గుడ్డిగా చేయకూడదు. పిల్లుల్ని కట్టేయడం అనేది అక్కడ ఆచారం కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఆయన కట్టేశాడు. ఇప్పుడు తెచ్చుకొని కట్టేశారు. ఎందుకు? వాళ్ళకి ఏం చేస్తున్నాడో తెలియలేదు, దాని విలువ తెలియలేదు కాబట్టి. తద్దినాలకు పిల్లుల్ని కట్టినట్టు ఆచారాలు ఆచరించొద్దు, విజ్ఞానాత్మకంగా ఆచరించాలి. హిందూ ధర్మంలో చెప్పిన ప్రతి ఆచారం విజ్ఞానాత్మకంగానే ఉంటుంది. అట్లాగే సాధనలో మనం చెప్పే శ్రవణము, మననము, నిధిధ్యాసనము, మరి నిత్యానిత్య వస్తు వివేకము, ఇవన్నీ ఏదైతే వివేక వైరాగ్యాలు మనం చెప్పుకున్నామో అన్నీ ప్రతి చిన్నది కూడా విలువైనది. ఒక్కొక్క చిన్న అంశాన్ని కూడా దాటేయద్దు. దాటేస్తే ఏమవుతుందంటే గుడ్డి జీవితం, యాంత్రిక జీవితం అవుతుంది. ఆ యంత్రమే బంధంలో పడుతుంది. యంత్రమైనా నయం, ఎందుకంటే అది జడమైన పదార్థం, దానికి ఏం క్లెయిమ్ చేయదు నేను ఇది చేశానని అది చేశానని. మనిషి అంతకంటే వర్స్ట్ కండిషన్లో ఉంటాడు. వాడు యంత్రం కాదు కానీ యంత్రం వలె అవుతాడు. కనుక ఎప్పుడు కూడా సాధన కర్మను నిందించకూడదు. ఇంకొకటి, ఎట్లా ఉండాలి? సాధన చేసేవాళ్ళు భయపడుతూ ఉంటారు లోకంలో. చాలామంది ఇప్పుడిప్పుడే మారారనుకోండి, ఇట్లా భగవద్గీత వింటున్నాం, రేపు అందరు చుట్టాల్లోకి వెళ్తే భగవద్గీత వింటున్నామని చెప్తే మనం అంతా చాదస్తాం అనుకుంటారు, మన అవుట్డేటెడ్ అనుకుంటారని చెప్పరు, భయపడతారు. ఇంకేదైనా ఆచరించాలంటే కూడా వాళ్ళ ముందు ఇప్పుడు మాంసం తినటం మానేయటము, అదే మందు తాగటం మానేస్తాడు అనుకుందాం, వాళ్ళ ముందు చెప్పడానికి కూడా భయం వీళ్ళకి. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళతో కలిసి తాగాడు కదా.
తాగినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మళ్ళీ సడన్గా మారిపోయావు, ఓ అదైపోయావు ఇదైపోయావు అని ఏదేదో అంటారు కదా అని భయపడి వాళ్ళ ముందు సాధననైనా వదిలేస్తాడు, కానీ వాళ్ళ ముందు ధైర్యం రాదు. అట్లా కాకుండా ఎప్పుడు కూడా సాధనలో ఎదిగేవాడు సాధన కర్మయోగి ధైర్యంగా ఉండాలి. అసలు ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించావు నువ్వు నిజంగా అంటే నీకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అది ఎక్కడి నుండి వస్తుందో అడగకండి, వస్తుంది అంతే. ఆ ధైర్యం మనలో రాలేదంటే మనం ఇంకా వెళ్ళలేదని అర్థం, అందులోకి ఆ రంగంలోకే వెళ్ళలేదని అర్థం. దేన్నైనా ఎదిరించగలే ధైర్యము, సాధన యొక్క విలువను లోకానికి చెప్పగలిగే ధైర్యం. తను చేయటం ఒక ఎత్తు, చెప్పగలగటం ఇంకొక ఎత్తు. అది చాలా గొప్ప విశేషం. ఎందుకు? తాను చేయాలి, ఇంకొకరి చేత చేయించాలి. చేయించినప్పుడు ఎట్లా ఉంటుందంటే తను చేయటం అన్నా కొంచెం ఈజీ, కానీ మనం చదువుకోవటం ఈజీ. మనం పక్కవాడికి అర్థమయ్యేటట్టు చదివించటం ఎంత కష్టం, అంత కష్టం చెప్పటం కూడా. చెప్పి చేయించగలగటం అంత కష్టమైన పని. కాబట్టి మనం ఎవరెవరికో కాదు, మన మీద ఆధారపడ్డ వాళ్ళకైనా కనీసం ఒక్క మాట అయినా చెప్పగలగాలి, విన్నది చెప్పి వాళ్ళ చేత ఆచరింపజేయగలగాలి. ఇది జోషయేత్ సర్వకర్మాని యుక్త సమాచరణ. తాను యుక్తుడై అంటే తాను సాధన కర్మను చేస్తూ సాధన కర్మను అందరికీ కూడా గొప్పగా చెప్పాలి, అది దాని విశిష్టతను చెప్పాలి అని చెప్తున్నారు స్వామి. అట్లా సచ్చిదానంద స్మృతి అట్లాగే జ్ఞాని అట్లాగే ప్రవర్తిస్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ వస్తుంది ఇందులో. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అంటున్నారు. ఇక్కడ గుణైః క్రియమానాని సర్వశః కర్మాని ప్రకృతే క్రియమానాని అంటే జరుగుతున్న అన్ని కర్మలు కూడా ప్రకృతి వలన జరుగుతున్నాయట. అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే అంటున్నాడు. అహంకారి అయిన వాడేమంటాడు? అన్నీ ప్రకృతి గుణముల ప్రకారంగానే జరుగుతుంటే నేను చేశాను అంటాడు. ఏమంటాడు? నేను చేశానని క్లెయిమ్ చేస్తాడు. ఇక్కడ ప్రకృతి అన్న శబ్దానికి ఏమిటంటే సృష్టిలో రెండు అంశాలు ఉన్నాయి, ప్రకృతి ప్రవృత్తి, రెండు వేరు వేరు. ముందు అది బాగా గుర్తుంచుకోవాలి. లోకంలో ఏదైనా జరగాలంటే దాన్ని ఒక డిజైన్ ప్రకారంగా మనం ఏర్పాటు చేయాలి, అవునా? డిజైన్ చేస్తే ఆ డిజైన్ చేసిన ప్రకారంగా అదే క్రమంలో అదే పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. ఈ సృష్టికి ఒక ప్రకృతి అనే ఒక డిజైన్ ఉంది. సృష్టి ప్రకృతి ప్రకారంగా డిజైన్ చేసింది ఏది జరగడానికైనా సరే. ఆ డిజైన్ ప్రకారంగా అన్నీ జరుగుతాయి. మధ్యలో అహంకారి అయిన జీవుడు ప్రవేశించి ఏమంటాడంటే ఇది నేను చేశాడు అంటాడు. ఉదాహరణకు మనము వంట చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ముందు ఏం చేస్తాం? కావలసిన సామాగ్రి తీసుకుంటాం. ఇంకా ముఖ్యమైనది ఏమిటి? అగ్ని కాదు, నిప్పు ఉంటేనే కదా వంట అవుతుంది. మనం ఏం చేస్తాము? వంట చేస్తున్నానని వచ్చి స్టవ్ వెలిగిస్తాము, గిన్నె పెడతాం, నీళ్లు ఉంటాయి. నీళ్లు అగ్ని వేడిని తీసుకుంటాయి. ఎసట్లో మనం బియ్యం వేస్తాం, ఆ వేడికి ఇది సమన్వయమై అన్నం తయారవుతుంది. ఇప్పుడు అగ్ని పనిచేసింది, నీరు పనిచేసింది, మనము పనిచేస్తాం. మనం ఏమంటాం? నేను వంట చేశాను అంటాడు. ఎప్పుడైనా అగ్ని కానీ నీరు కానీ ఆ మాట అన్నదా? మనకెందుకు అంత కర్తృత్వం? నేనే కర్త అని. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు ఏం చేస్తాడు? దుక్కి దున్ని విత్తనం వేసి పంట పండిస్తాడు. ప్రకృతి కూడా దానికి సహకరిస్తుంది కదా. అక్కడ ప్రకృతి ఇంకా బాగా అర్థమవుతుంది మనకు. వర్షాలు పడతాయి, పంట పండుతుంది. రైతు ఏమంటాడు? నేను పండించాను అంటాడు. వర్షపు నీరు, భూమి, సూర్యరశ్మి అన్నీ ఉన్నాయి అందులో. ఇవన్నీ ఎప్పుడు అనలేదు నేను పండిస్తున్నాను. జీవుడు మాత్రం ఏమంటాడు? నేను అంటాడు అన్నిటికీ. అంటే సృష్టిలో ఒక రచన ఉంది, ఆ రచనను అనుసరించి అన్నీ జరుగుతాయి. ఆ రచన మన లోపల ఎట్లా ఉంది? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, 4 రూపాల్లో ఉన్న అంతరింద్రియం, ఈ వ్యవస్థ అంతా యంత్రాంగం ఒకటి. ఈ యంత్రాంగం ప్రకారంగా దేహం పనిచేస్తుంది. దేహం పనిచేస్తూ ఈ యంత్రాంగం అంటే ఈ రచన, సృష్టి రచించింది కాబట్టి దీన్ని
ఈ రచన ప్రకృతి ప్రకారంగా జరుగుతూ ఉంటే మనం ఏమంటాం, నేను వస్తున్నా, నేను పోతున్నా, నేనేదో చేస్తున్నాను. నేను సచ్చిదానంద స్మృతిని అనుకోవట్లేదు. మనం నేను ఎవరిని అనుకుంటున్నాము, నేను ఒక ఫలానా వ్యక్తిగా నేను ఇవన్నీ చేస్తున్నా అంటాడు. అంతేనా? అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. నేనే కర్తనని అంటాడట అహంకార విమూఢుడైన వాడు. వీడే చేస్తేనే పంట పండితే బాగానే ఉండేది కదా, మరి పండనప్పుడు ఏమంటాడు? పండనప్పుడు ఏమంటాడండి? వర్షాలు పడలేదు, దేవుడి వల్ల కాలేదంటాడు. పండినప్పుడు వర్షాలు పడడం వల్ల అయింది అంటాడు ఎప్పుడన్నా? అనడు అసలు. ఇది అహంకార విమూఢాత్మ అంటే. ఇవి మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మనం చేసే అన్ని పనులు కూడా అంతే. మనం ఎక్కడ పని చేస్తున్నా సరే, ఉద్యోగం చేస్తున్నా సరే, ఏ కర్మ చేస్తున్నా సరే ప్రకృతి పరంగానే అది జరుగుతుంది. ఎట్లా? మన చైతన్యము మోటివేట్ అవ్వాలంటే దానికి ఒక మొదలవ్వటం అనేది ఉంటుందా? ఇనిషియల్గా ఇప్పుడు కారు స్టార్ట్ చేయాలంటే సెల్ఫ్ స్టార్ట్ చేయాలి. ఆ సెల్ఫ్ అనేది ఎట్లా ఉంటుందో మన లోపల కూడా అట్లా ఒక ప్రేరణ వస్తుంది, మనం చేస్తాం. దాని ప్రకారంగానే కర్మ అంతా జరుగుతూ ఉంటే మనం ఏమంటాం? నేను చేశానన్న ఒక్క కర్తృత్వమే మనను కర్మ బంధంలో పడేస్తుంది, దుఃఖాల పాలు చేస్తుంది. లోకంలో అన్నిటికీ నేను చేశానంటాడు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పుకుంటాం, దాన్ని రచించిన వాడు ఎప్పుడో చేసేసాడు దాన్ని, డిజైన్ మనమేం ఇప్పుడు చేయలేదు. దాన్ని తెచ్చుకొని పెట్టుకొని నేను కొనుక్కున్నాను అంటాడు వీడు. ఇప్పుడు నువ్వు కొనుక్కుంటే నువ్వేమన్నా దాన్ని చేసావా? డిజైన్ చేసావా? ఎవడో డిజైన్ చేస్తే నువ్వు వాడుకుంటున్నావు, అంతేనా? చేసిన వాడైనా ఇంత గర్వపడి ఉండడు. ఈ డబ్బు పెట్టి కొనుక్కున్నవాడు ఇంత గర్వపడిపోతాడు, అంతేనా? ఏసీ పెట్టుకున్నాను, ఆ ఇంట్లో ఏసీ ఉంది. ఏసీ ఉంటే నీకేం గొప్ప? ఏసీ తయారు చేసిన డిజైన్ వాడికి ఏమన్నా గొప్పతనం ఉంటే వాడు అనుకోవాలి, కానీ నువ్వేం గొప్ప దానికి? అట్లా మనం ప్రతి విషయానికి కర్త అహమితి మన్యతే. ఇది ప్రవృత్తి అంటారు. ఈ కర్తను నేను అన్న భావము చూసారా, దీన్ని ప్రవృత్తి అంటాం మనం. ప్రవృత్తి అంటే గొప్పతనం. అంటే ప్రవృత్తి 3 రకాలుగా కూడా ఉంటుంది. సాత్విక ప్రవృత్తి, రాజసిక ప్రవృత్తి, తమోగుణ ప్రవృత్తి. ఏదైనా చేయలేకపోతే అది దాని మీద తన మీద ఆపాదన చేసుకుంటాడు. మళ్ళీ నేను ఇది చేయలేకపోయాను. నేను చేయలేకపోయానా? అది జరగలేదా? అది జరగలేదు. మనం ప్రయత్నం చేసి కూడా ఉంటే వాడికి ఇట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే తమోగుణంలో ఉన్నవాడు ఉంటాడో వాడు అట్లాగా అనుకుంటుంటాడు. అంటే ఒక రచన ప్రకారంగా సృష్టి యంత్రాంగం అంతా జరుగుతుంటే తానేమై ఉండాలి? కర్తృత్వం లేకుండా తాను ఆ బాధ్యతను చేస్తూ ఉండాలి. ఇది కర్మకు యోగం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? యంత్రాంగాన్ని అంతా తన భారంగా తీసుకొని ప్రకృతి నియమాలను కూడా ఉల్లంఘిస్తాడు వాడు. ప్రకృతి నియమాలను ఉల్లంఘించి ఈరోజు చూడండి, మనిషికి బయలాజికల్ సైకిల్ అని ఒకటి ఉంటుంది. బయలాజికల్ సైకిల్ అంటే బయట ప్రకృతి, దేహ ప్రకృతి రెండు కూడా సంధానమై ఉంటాయి. మనకెట్లా సూర్యోదయ వేళకు మనకు మెలకు వస్తుంది, రావాలి. ఏ పక్షైనా అలారం పెట్టుకుంటుందా? ఏ పశువన్న పెట్టుకుంటుందా? మనం అంతకన్నా గయా గుజరాన్ అంటే అది కూడా లేదు మనకు. కనీసం అది కూడా గుర్తించి లేవలేము మనం. సూర్యోదయాన్ని గుర్తించి లేవలేకపోతున్నాం. అట్లా సూర్యోదయంతో దేహం అనుసంధానమై ఉంటుంది. అట్లా మన జఠరాగ్ని కూడా దాంతో అనుసంధానమై ఉంటుంది. మనం నిద్ర కూడా పోతే ఈ లోపల ప్రక్రియలన్నీ సవ్యంగా జరుగుతూ ఉంటాయి. దేహం దాని పని అది లోపలన్నీ సరిగా చేసుకుంటుంది. మనిషి ఏం చేశాడు? నేను నైట్ షిఫ్ట్లో పనిచేస్తానని చెప్పి ఆ బయలాజికల్ సైకిల్ని రివర్స్ చేసుకున్నాడు. పగలంతా పడుకుంటాడు, రాత్రంతా మేలుకుంటాడు. నేను చేయగలనని అంటున్నాడు ఇప్పుడు. కానీ దానివల్ల దేహము దానికి అనుసంధానం అవుతుందా? అవ్వదు. అదేం చేస్తుంది? దేహం చెడిపోయి చూపిస్తుంది. దేహం కూడా ప్రకృతిలో ఒక భాగం, మనం బాగా గుర్తించాలి. జీవుడు ఒక్కడే అంతానికి సమన్వయం కావట్లేదు, మిగతా అంత ప్రకృతి సరిగ్గానే సాగుతోంది. దేహం కూడా అందులో భాగం కాబట్టి అదేం చేస్తుంది? నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను సరిగ్గా నడవను అంటుంది. అదెందుకు? దాని సిస్టమ్ పాడవుతుంది. దాని రచన ఎట్లా ఉంది? బయట ప్రకృతికి అనుసంధానం, ఋతువులకు అనుసంధానమై ఉంటుంది మన దేహం. ఋతువు మారినప్పుడు దేహంలో మార్పులు చేసుకుంటుంది దేహం, మీకు తెలుసో లేదో కానీ. ఈరోజు ఎందుకు అది సరిగా జరగట్లేదంటే మనిషి తిండి అంతా కరప్టెడ్ కాబట్టి అది ఋతుక్రమాన్ని అనుసరించలేకపోతుంది. దేహం కూడా కన్ఫ్యూజ్ అవుతుంది, దానికి తెలియట్లేదు ఏ సీజన్ వస్తుందని. ఇప్పుడు ఓ సీజన్లో ఒక పండు వస్తుంది,
ఆ సీజన్లో ఆ పండు తినాలి. ఎందుకు? దేహానికి అది మంచిది కాబట్టే ప్రకృతిలో ఆ పండు ఉంటుంది. ఇప్పుడు ఎప్పటికొస్తాయి అవన్నీ? మనం చేసిన ఓ దాన్ని ఏమంటారు, ఫుడ్ రెవల్యూషనో ఏదో, ఈ పండించటంలో మనం తీసుకొచ్చిన హైబ్రిడ్ వెరైటీలు కానీ ఇవన్నీ ఏం చేస్తాయి, ఎప్పటికీ సీజన్ అంతా ఎప్పటికీ మామిడి పళ్ళు వస్తూనే ఉంటాయి, తర్వాత ఎప్పటికీ యాపిల్ పళ్ళు వస్తాయి, ఎప్పటికీ సీతాఫలాలు వస్తాయి, అన్నీ ఎప్పటికి వస్తాయి. అసలు కర్బూజా పండుగ సీజన్ ఉండకుండా ఉంటుందా? ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నది. అది ఎంత కొంచెం వస్తుందా? ఎక్కడ పడితే అక్కడ ఎన్నంటే అన్ని. ఇప్పుడు ఏమైంది, ప్రకృతిని అనుసరించాలి, ఏ ఏ కాలానికి ఆ పండు అది ఇస్తూ ఉంటే మనం ఏం చేసాం, దాన్ని డిస్టర్బ్ చేసాం, భంగపాటు చేసి ఇప్పుడు ఏమో అన్నీ దొరుకుతున్నాయి కదా అని బాగా తినేసాం, డబ్బులు ఉన్నాయి కొనుక్కున్నాయి. ఇప్పుడు ఏమైంది, సీజనల్గా దేహానికి ఏది కావాలో అది రావట్లేదు, ఏ సీజన్కి ఏం చేయాలో దేహమే కన్ఫ్యూజ్ అవుతుంది పాపం, ఏం తీసుకోవాలో ఏం తీసుకోవద్దు అని. కనుక ప్రకృతి ఒక రచనను చేసి ఆ రచన యంత్రాంగంలో మనం ఇవ్వడాలి. నేను చేసేవాడిని అని నువ్వు దూరుతావు. అయితే సచ్చిదానంద స్మృతిగా ఉండు. సచ్చిదానంద స్మృతి సాక్షి మాత్రం, దాని ప్రెజెన్స్లో అన్నీ జరుగుతాయి. అట్లా నువ్వు ఉండి కర్తృత్వ భారం లేకుండా, దీనికి కర్మ సన్యాసం ఉండదు, మళ్ళీ కర్మ వదిలేయటం ఉండదు. ఇట్లా చెప్పారని తర్వాత అర్జునుడు కన్ఫ్యూజ్ అయ్యి అది కూడా అడుగుతాడు, ఇంత కర్మ వదిలేయమంటావా, కర్మ సన్యాసం మంచిదా, కర్మ చేయటం మంచిదా అని అర్జునుడికి కూడా వచ్చింది. ఇట్లా చెప్పినంత మాత్రాన కర్మను వదిలేయమనట్లేదు, కర్తృత్వ భారాన్ని వదిలేయమంటున్నా. కర్తృత్వమే అహంకారం, నేను చేస్తున్నాను అన్న అహంకారము దేహంతో మనస్సుతో ఎవరికి ఉంటుందో వాడు అహంకార విమూఢాత్మ. అందుకని ఏమంటున్నారు, ప్రకృతిని అనుసరించి చేయాలి. అయితే గుణములు, ప్రకృతి గుణములను అనుసరించి చేయకపోతే ప్రవృత్తి గుణాలు వస్తాయి మనిషికి. ఆ ప్రవృత్తి గుణాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. రజోగుణంతో ఉన్నప్పుడు, తమో గుణంతో ఉన్నప్పుడు ఎక్కువ కనిపిస్తాయి. అయితే ఈ 4-5 శ్లోకాలు ఈరోజు మనం చెప్పుకున్న వాటి సారాంశము, మన జీవితంలో మనం ఎట్లా జీవించాలి, దానికి 3 గుణాలు మనము మన లోపల చూసుకోవాలి. అవి ఏమిటంటే, మొదటిది తృప్తి. కర్తృత్వం లేకుండా బ్రతికేవాడికి ఉండే మొదటి లక్షణం ఏమిటి? తృప్తి. తృప్తిగా ఉంటాడు వాడు ఎప్పటికీ. వాడి లోకంలో ఏదైనా సాధించినా సాధించకపోయినా తృప్తిగా ఉంటాడు. ఎందుకు? వాడు చేయాల్సింది చేశాడు, వాడి కర్తవ్యాన్ని వాడు చేశాడు. జరిగింది జరగకపోవటం వాడికి సంబంధం లేదు. సృష్టిలో అది జరగాలంటే జరుగుతుంది, జరగకపోతే జరగదు. అందుకు వాడి డ్యూటీని అయితే, వాడి కర్తవ్యాన్ని అయితే కర్తృత్వం లేకుండా చేశాడు. కాబట్టి మొదటి లక్షణం ఆధ్యాత్మిక సాధకుడికి కానీ జ్ఞానికి కానీ ఉండే లక్షణం ఏమిటి? తృప్తి. మనకు ఎంత తృప్తి ఉందో మనం చూసుకోవాలి. మీటర్ ఏమిటంటే మనది మనకే తెలుస్తుంది, పోల్చుకొని చూసుకోండి. తృప్తి మనకు విషయాల్లో తృప్తి వస్తుంది, ఏదైనా చేసినప్పుడు వచ్చే తృప్తి. అది అట్లా ఉంటుంది, అది భంగమైతే పోతుంది, దాంతో వచ్చిన తృప్తి దాంతోనే పోతుంది. కనుక ఇది లోపల తృప్తి అన్నమాట. ఇన్నర్ కంటెంట్మెంట్ అంటారు దాన్ని. తృప్తిగా ఉంటాడు, తనలో తానే తృప్తిగా ఉంటాడు. రెండవది శాంతి. ఏదేం జరిగినా సరే శాంతిగానే ఉంటాడు, లోకమంతా మునిగిపోయినా సరే. ఇప్పుడు చూడండి, మహాభారత యుద్ధం తర్వాత పంచపాండవులకు, ధర్మరాజుకు అయితే విపరీతమైన అశాంతి వచ్చింది, వాళ్ళు భరించలేకపోయారు దాన్ని. అందులో మరి అర్జునుడి స్టేట్ ఏమిటని కొంచెమన్నా భగవద్గీత విన్నాడు కాబట్టి, కానీ ధర్మరాజు తీవ్రమైన అశాంతికి గురయ్యాడు. ఎందుకు? అందరూ చనిపోతే మరి కృష్ణుడు ఎందుకు అశాంతికి గురి కాలేదు? ధర్మరాజు ఎప్పుడు కూడా, ధర్మరాజు గొప్పవాడైనా కూడా లోకానికే కానీ ఆధ్యాత్మిక రంగానికి ధర్మరాజు గొప్పవాడు ఎప్పుడు కాడు. ధర్మరాజు ఎప్పుడు కూడా స్వార్థంతోనే ఉన్నాడు, లౌకిక ధర్మాన్ని ఆచరించాడు, ఆధ్యాత్మిక ధర్మాన్ని పట్టుకోలేదు. అందుకే శాంతి రాలేదు ధర్మరాజుకి. ఎంత అశాంతితో ఉన్నాడో అంత అశాంతిని అనుభవించాడు. ఎంత ధృతరాష్ట్రుడు అనుభవించాడో ధర్మరాజు కూడా అంతే అశాంతిని అనుభవించాడు. ఎందుకు? లౌకిక ధర్మాన్ని ఆచరించాడు కానీ ఆధ్యాత్మిక అనుసరణ లేదు ధర్మరాజుకి. కనుక లోక ధర్మాన్ని ఎంత ఆచరించినా సరే లోపలి శాంతి రాదు మనిషికి. పైపైన అన్నీ చేయాల్సిందంతా అయిపోయింది అనుకున్నాడు, కానీ ఉద్యోగం చేయటము, పెళ్లి చేసుకోవటము, పిల్లల్ని కంటం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం కర్తవ్యం కాదు జీవితానికి. ఇవన్నీ సవ్యంగా చేసి వాళ్ళకు కూడా ఒక ఇల్లు కట్టించిన వాడికి కూడా తృప్తి రాదు, శాంతి రాదు. ఏదో ఒక వెల్తి లోపల ఉంటుంది.
ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించి కర్మను యోగంగా సాధన కర్మగా ఆచరించిన వాడికి ముందొచ్చేది తృప్తి, రెండవది శాంతి. బయట ఎన్న భంగపాట్లన్నా వస్తున్న లోపల శాంతికి భంగం కలగదు వాడికి. అలజడి బయట ఎంతైనా ఉండనిగాక. ఇప్పుడు జ్ఞానులు ఉంటారు, లోకంలో వాళ్ళకి ఆర్తి ఉంటుంది కానీ అశాంతి ఉండదు. లోకమందరూ చెడిపోతున్నారన్న బాధ ఉంటుంది కానీ అశాంతిని వాళ్ళు అనుభవించరు. అందుకే రెండవది ఏమిటి? శాంతి. మూడవది ప్రేమ. ప్రేమ అంటే మన పిల్లల మీద మనకుండే ప్రేమ కాదు, అది వాత్సల్య బంధ ప్రేమ కాదు. అన్కండిషనల్ లవ్ అంటారు ఇంగ్లీష్లో. అన్కండిషనల్ లవ్ అంటే ఒక మనిషి నుండి ఏది ఆశించకుండా ఏమీ కోరకుండా కూడా అందరి పట్ల ఒకే సమభావంతో ఉండగలగటం ప్రేమ. అది సామాన్యుడికి ఉండదు. ఎందుకంటే సామాన్యుడు ఎప్పుడు కూడా నేను నా కుటుంబం అని సెంటర్డ్గా ఉంటాడు. వాడికి ఇద్దప్ప లోకంలో ఏం అక్కర్లేదు, మనం బాగుంటే చాలు. అంతేనా? ఇప్పుడు లాక్డౌన్ వస్తుందనగానే ఏం చేస్తారు? గబ్బా 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 వెళ్ళి అన్ని కొనుక్కొచ్చేసుకుని మన ఇంట్లో అన్నీ ఉన్నాయా లేదా చూసుకుంటాడు. అంతేనా? మొన్న అంత యుద్ధం జరుగుతూ ఉంటే అందరి గోలేమిటి? గ్యాస్ ఉండదని. అంతేనా? మనకు అవసరం లేకపోయినా కూడా పెట్రోల్ కొనుక్కొచ్చుకుని ఉన్నదంతా మన దగ్గర ఉండాలి. ఇప్పుడు మనకు లోటు రాకుండా ఉండాలి. మళ్ళీ గ్యాస్ సిలిండర్లన్నీ బ్లాక్లో కొనేసుకొని అవసరం ఉన్న, ఇప్పుడు మనం అట్లా చేసినప్పుడు అవసరం ఉన్న వాళ్ళకి నిజంగా అందవు అవన్నీ. అంటే మనిషి ఎప్పుడు ఈ సెంటర్డ్గానే ఉంటాడు. లోకం యుద్ధం జరిగి ఎవడు చచ్చిపోతున్నాడు, ఏమవుతుంది, వీడికి బాధ ఏం లేదు, దానివల్ల వాడికి కష్టమేం లేదు. నా ఇంటికి గ్యాస్ వచ్చినంతసేపు ట్రంప్ ఏమన్నా కానీ, వాళ్ళేమన్నా కానీ, వీళ్ళేమన్నా కానీ, ఇట్లా ఇది ఒక ఉదాహరణ మాత్రమే. చిన్న చిన్న విషయాల్లో కూడా ఇట్లాగే బతుకుతాడు. పక్కిళ్ళు కాలిపోయినా సరే నా ఇంటిని ముందు నేను రక్షించుకున్నా. ముందు పక్కిళ్ళు కాలకుండా వాడికి సహాయం చేద్దాం అనుకోడు. ఏం చేస్తాడు? మన ఇంటికి నిప్పండుకోకుండా చూడు, తర్వాత వాడికి వెళ్ళి వీలుంటే సహాయం చేస్తా, వీలు లేకపోతే వదిలేస్తా. అంతేనా? వీలుంటే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు పాపం. ఇట్లా బ్రతికే వాళ్లకు శాంతి, తృప్తి, ప్రేమ ఉండవు. అన్ని ఉట్టుట్టి శాంతులు, ఉట్టుట్టి ప్రేమలు, ఉట్టుట్టి తృప్తి. కనుక ఈ మూడు కనుక ఎప్పుడైతే స్వార్థం లేని మనిషికే ఉంటాయి, ముందు కర్మయోగ సాధన కర్మ మొదలైతేనే స్వార్థం నశించాలి. స్వార్థం అంటే ఏమిటండి? అహంకారం అన్నారు చూసారా, అది లేకుండా ఉండటం. నేనే అనుభవించాలి, నేనే చెయ్యాలి అన్ని పనులు. ఏదైనా మంచి నా పేరు మీదుగా జరగాలి. ఎట్లా? నా పేరు మీదుగా జరగాలి. అందుకే రాజకీయ నాయకులు ఏం చేస్తాడు? వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అని పెట్టేసుకుంటాడు. ఈ జీవితాంతం అట్లా వాడు ఉంటుంది. అది ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకే చెందిన వ్యక్తికి అది అంకితమే కదా. అట్లా అంటే నా పేరుగా జరగాలి, నా పేరు మీదనే జరగాలి, నేనే చెయ్యాలి, నా ఆధిపత్యం ఉండాలి, మళ్ళీ నేనే అనుభవించాలి అన్ని భోగాలు, నేనే భోగి, నేనే కర్త. ఈ రెండు ఉన్నవాడికి శాంతి, తృప్తి, ప్రేమ ఉండవు. ఈ రెండు వదిలేస్తే అఖండమైన శాంతి, తెలియని శాంతి మనకు వచ్చేస్తుంది. ఎప్పుడు రుచి చూసి ఉండరు అలాంటి శాంతిని. ఎందుకంటే ఈ సృష్టిలో అన్ని బాధ్యతలు నావే అన్నట్టుగా చేస్తున్నా నాకే కర్తృత్వ భారం లేదు. అందరినీ ఉద్ధరించాలన్నంత బాధ్యత నా మీద ఉన్నా నాకే కర్తృత్వ భారం లేదు. ఇది సృష్టికి సమన్వయమై దాన్ని యాక్సెప్టెన్స్ అంటాం. అంటే లోకంలో ఏది జరుగుతున్నా సరే ఎట్లా జరుగుతోంది? సృష్టి సమ్మతితో జరుగుతుంది. సృష్టికి వ్యతిరేకంగా ఏది జరగదు. ఇంత అల్లకల్లం కూడా సృష్టి ఒప్పుకుంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. ఎందుకు? ఎవరెవరికి ఎట్లా ఎట్లా గుణపాఠాలు రావాలో సృష్టియే దాన్ని అమర్చి డిజైన్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికీ ఎవరు సృష్టి చేస్తుంది? తన లోపల ఉన్న తన సృష్టి చేస్తూ ఉంటుంది. మనకేం కావాలో మనమే రచన చేసుకుంటూ ఉంటాం, మనమంటే సృష్టి స్థానంలో. కనుక ఈ మూడు క్వాలిటీలు మనకు, ఈ మూడు లక్షణాలు ఎంతగా మనలో ఉన్నాయి అది చూసుకుంటే మనం ఇంకా ఆధ్యాత్మిక రంగప్రవేశం చేసామో లేదా. అరంగేట్రం అంటారు తెలుసా మీకు? అరంగేట్రం అంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్. రంగప్రవేశం అంటే స్టేజ్ ఎక్కి నాట్యం చేయటం అన్నమాట. నర్తకి మొదటిసారి స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తే దాన్ని రంగప్రవేశం అంటారు, అరంగేట్రం అంటారు. అది ఇంకా అయ్యిందో లేదో చూసుకోవాలి. మనం ఏదో భగవద్గీత క్లాసులు వింటున్నాము, అప్పుడప్పుడు చెప్తే 2 మాటలు చిలక పలుకులు అంటారు దానికి ఒక చిన్న కథ చెప్పేయమంటారా? చిన్నదే, 2 నిమిషాల్లో అయిపోతుంది.
ఒకప్పుడు ఏముందట, ఒక సన్యాసి అడవి గుండా వెళ్తున్నాడు. ఆ అడవిలో ఒక చెట్టు దగ్గర చాలా పక్షులు ఉన్నాయట చెట్టు మీద. ఆ సన్యాసి వెళ్తున్నాడు. వీడు పక్షులను పట్టుకునే వాళ్ళని ఏమంటారు, వేటగాడు కూడా ఉన్నాడు. వేటగాడు ఏం చేశాడు, గింజలన్నీ వేసి అక్కడ వలపరిచి పెట్టాడు. ఇది మామూలుగా మనకు తెలిసిన కథనే కదా. అప్పుడు పక్షులు ఏం చేస్తాయి, వెళ్ళి ఇరుక్కుంటాయి, అవునా? ఇరుక్కుంటే అప్పుడు అవి ఇరుక్కున్న తర్వాత వేటగాడు సన్యాసి ఇద్దరు వచ్చారట. అప్పుడు సన్యాసికి చాలా కరుణ కలిగిందట ఆ పక్షుల మీద. అయితే ఆ వేటగాడిని పిలిచి హితోపదేశం చేశాడట. చూడు బాబు, నీకు ఈ పక్షులన్నిటిని పట్టుకొని ఏమొస్తుంది, వాటిని హింసిస్తే నీకేమొస్తుంది, వాటిని వదిలేయి, అనవసరంగా అమాయకమైన ప్రాణులవి, చిన్న పక్షులు, వాటిని ఎందుకు పట్టుకొని హింసిస్తావు అని చెప్పట ఏదో ఒక మాట అనేటప్పటికీ ఆయన అంటే సర్వభూతములందు ప్రేమ ఉన్న వాళ్ళ మాట ఇంకొకరికి అట్లా ప్రభావితం చేస్తుంది. ఆ సమయానికి వేటగాడైనా సరే ఆ సమయానికి జాలి కలిగి సరే అని పక్షులన్నిటిని వదిలేశాడట. వదిలేసి వేటగాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సన్యాసి పక్షులకు చెప్పాడట, ఏంటంటే నేనెప్పుడు ధాన్యానికి ఆశపడను. ఏమన్నాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. చుట్టుపక్కల ఏదైనా అపాయం ఉందేమో చూసుకొనే అక్కడికి వెళతాను. చెప్పండి. ఈ మాటలు రెండు చెప్పి వాటికి బాగా నేర్పించాడట. ఇట్లాగే ఈయన సన్యాసి చెప్పడం, పక్షులు కూడా దాన్ని మళ్ళీ చెప్పాయట. 2-3 సార్లు చెప్పాయట. చెప్పిన తర్వాత ఈయన అనుకున్నాడు, అమ్మ వీళ్ళకి బాగా అర్థమైపోయింది, సరే అనేసి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడట. సరిగ్గా 6 నెలలకు మళ్ళీ ఆ సన్యాసి వచ్చిన రోజునే ఈ పక్షులన్నీ మళ్ళీ వలలో చిక్కుకొని కనిపించి ఉన్నాయట. అప్పుడు ఆ సన్యాసి అడగట, ఆ రోజు నేను మీకు చెప్పాను కదా, ఏమని, ఆశపడను, ఇంకా చుట్టుపక్కల ఏమైనా అపాయం ఉందేమో చూసుకుంటాను అని అన్నారు కదా మీరు అని అంటే, అవును అన్నాం. ఏమేమి చెప్పాను నేనంటే 2 మాటలు చెప్పారు. ఏం చెప్పారు, ధాన్యానికి ఆశపడను, ఇంకా చుడుము. అయితే మరి మీరు చెప్పారు కదా, మీకు అర్థమైంది కదా అంటే, అవును మీరు చెప్పారు, మాకు అర్థమైంది, మేము కూడా చెప్పాము, కానీ మరి చెయ్యాలి కదా అన్నాడట. చెయ్యాలంటే మీరు చేయమని చెప్పలేదు కదా అన్నాడు. అట్లాగే చిలక పలుకులు అంటారు. వీడు ఇక్కడ ఏదో చెప్పిస్తున్నాడు అనుకోండి. మొన్న చాటు పెట్టుకున్నాం మనం, అందులో 3 సాధనలు రాసాం. ఆ సాధనల్లో ఉన్నవి చెయ్యాలా చెప్పాలా? చెయ్యాలి. చిలక పలుకుల్లాగా చెప్తే ఏమవుతుంది, తెలిసి ఆ మాటలకు అర్థం కూడా తెలిసింది, కానీ అవి అప్పుడు ధాన్యం చూసినప్పుడు ప్రయోగించాలి కదా దాన్ని, అవునా లేదా? అక్కడ వల ఉందో లేదో, అపాయం ఉందో లేదో చూసుకొని వాటి దగ్గరికి వెళ్ళాలి. అట్లాగే విషయాల్లో ప్రవర్తించేటప్పుడు ఈ భగవద్గీతలో చెప్పుకున్న మన విషయాలన్నీ ఉంటాయి కూడా, చూసారా? ఇవన్నీ మీకు గుర్తుకు రావాలి, గుర్తుకొచ్చి అక్కడ ప్రయోగించాలి. అంతేగాని ఇక్కడ చిలక పలుకులు చెప్పేసుకొని తర్వాత అక్కడికి వెళ్ళి విషయాల్లో ఇరుక్కుంటే ఆశపడి పరిగెత్తడం లోకం మీద, అంతేనా కదా? అట్లా చేస్తే ఏం లాభం ఉండదు. వాళ్ళలో చిక్కుకునేది. భగవద్గీత విన్నాను కదా చిక్కుకున్నాను ఎట్లా అంటాడు. భగవద్గీత వినడం కాదు నైనా, అక్కడ ఉన్నది తెలుసుకొని ఆచరణలోకి తీసుకుంటే అప్పుడు చిక్కుకోకుండా ఉంటాడు. ఇంత అయింది. అట్లాగే ఒకడు అడిగాడట ఒకడెవడో కాదు, మొన్ననే స్వామివారి దగ్గరకు ఒక ఆయన వచ్చారు, పెద్ద ఆయన. 2 సంవత్సరాలు అయిందండి ఈ ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చి, సమస్యలు ఏమీ తీరలేదు, నాకు శాంతి రావట్లేదు అన్నాడు. అంటే స్వామి ఏం చేయాలో చెప్పండి అన్నారు. ఇప్పుడు ఆయన వయసు ఎంతో 70 దాటే చెప్పినట్టున్నాడు. 70 అయితే చెప్పాడు. 70 దాటే ఎంత ఉందో మరి. ఇప్పటికీ కూడా ఇంకా సంసారంలో అప్పులు గోలలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చిన తర్వాత విషయాలను తగ్గించుకోవటం, ఆశ తగ్గించుకోవటం చేయాలా? ఆశ తగ్గించుకోకుండా అప్పులు చేసుకుంటూ కూర్చుంటే శాంతి ఎట్లా వస్తుంది? అప్పు ఎప్పుడు చేస్తారు చెప్పండి? తాహతకు మించిన ఆశ ఉంటే అప్పు చేస్తాడు. తాహత ఉన్నవాడు, ఎంత తాహత ఉన్నవాడు అంతలో బ్రతికితే అప్పెందుకు చేస్తాడు? రోజులు అట్లా లేవంటే నువ్వు పోల్చుకుంటున్నావు ఎందుకు? నీ తాహత ఎంతో, పూర్వకాలం ఏం చెప్పారు, దుప్పటి ఎంత ఉంటే అంత కాలు చాపుకోవాలని చెప్పేవాడు, అంతేనా? ఈ కాలం ఏముంది, వాడు ఫోన్ చేసి మరీ అప్పిస్తుంటే వీడు ఫోన్ చేశాడు కదా అని తీసుకుంటాడు అప్పు. వాడే బతిమాలి ఏదో అల్లుడికి ఇచ్చినట్టు అప్పిస్తాడు ఫస్ట్లో. తర్వాత ఏం చేస్తాడు, వెంటబడి వేధిస్తాడు. అదేదో ఇచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడాడు కదా, గౌరవంగా అడిగాడు కదా తీసుకోమని అని తీసేసుకుంటే తర్వాత ఆ శాంతి ఎట్లా వస్తుంది చెప్పండి? విషయాల్లో ఇరుక్కోవటం అంటే ఆశ,
ఎర చూపిస్తుంది కదా. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాము, నిజంగానే సుఖం అనుకొని అన్నీ చూసినవన్నీ కొనుక్కుంటూ ఉంటే ఇవే విషయాల్లో ఇరుక్కోవటం. అంటే ఇంద్రియాల నిగ్రహము, ఇంద్రియాలు అవి ఇవి అని ఇక్కడ చెప్పుకున్నది కాదు. ఈ ఇంద్రియాలన్నీ అక్కడ పనిచేస్తున్నాయి, చేసి అది కావాలి ఇది కావాలి అంటున్నప్పుడు అప్పుడు మీరు దానికి భగవద్గీత శ్లోకమో లేకపోతే కనీసం బోధన చెప్పి అట్లా కాదు ఇట్లా నిగ్రహించుకోవాలని బుద్ధికి బుద్ధి చెప్తే ఏదైనా అవుతుంది. అంతేగాని చిలక పలుకులకు అవుతుందా? చిలక పలుకులు వేదాంతం చెప్పినా కూడా మళ్ళీ వలలోనే చిక్కుకొని ఉంటాయి ఆ చిలుకలు. కనుక జీవుడు కర్మబంధం నుండి బయటపడడం అంత సులభమైంది ఏం కాదు. చేసి ఆచరిస్తే మాత్రం అంతకంటే సులభమైంది లేదు. ఎందుకంటే మళ్ళీ అధ్యాయంలో చెప్తాడు, సుసుఖం కర్తుం అవ్యయం, చేయటానికి చాలా సులభమైందట ఇది. కానీ చేయకపోతే కొండంత కనిపిస్తుంది, చేస్తే చిటికెలో అయిపోతుంది. కనుక ఆచరించటం అనేదే భగవద్గీత యొక్క లక్ష్యం, ఆచరణ గ్రంథం ఇది. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ కర్మయోగం ఇది ఆచరణాత్మక కర్మయోగం. చెప్పండి. ఉత్సీదేయుర్ ఇమే లోకాః న కుర్యాం కర్మ చేద్ అహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా అసక్తః చికీర్షుర్ లోక సంగ్రహం న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ప్రకృతేః క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క చిన్న విషయమైనా నిజమైన త్యాగబుద్ధితో చేసినప్పుడు ఈ తృప్తి, శాంతి, ప్రేమ అనే వాటిని రుచి చూడడానికి ప్రయత్నించండి. ఒక్కసారైనా మీ కుటుంబం మీద మీకున్న ప్రేమను కొద్దిగా తగ్గించుకొని వేరే వాళ్ళ మీద చూపించడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుంది, రుచి చూస్తే తెలుస్తుంది కదా త్యాగం ఎట్లా ఉంటుందని. ఆ లోపల వచ్చే ఆ త్యాగము వల్ల వచ్చే ఆ తృప్తి, ఆ ప్రేమ భావము, అది దాన్ని ఏమంటారు, వసుధైవ కుటుంబకం అంటారు. అందరిలో కూడా అదే సచ్చిదానంద స్మృతిని దర్శనం చేయగలిగిన స్థితి. అది కొద్దిగానైనా జీవితంలో అది వస్తుందా చూసుకొని అది వచ్చే రీతిగా ప్రవర్తించాలి. ఈ మూడు రాకపోతే ఎన్ని ఉపనిషత్తులు శాస్త్రాలు చదివి ఎన్ని సంవత్సరాలు ఎన్ని పుస్తకాలు రాసి ప్రవచనాలు చెప్పినా కూడా ఈ మూడు కనుక తనకు రాకపోతే అది నిజమైన తపస్సు కాదు, సాధన కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఉపనిషత్తుల్లో సారమైనా ఇదే ఉంటుంది. ఈ మూడు నీకు వచ్చినాయా చూసుకోవాలి. ఆ ఇన్నర్ కంటెంట్మెంట్, లోపల సంతృప్తి అనేది అదే జీవితానికి సార్థకత, కర్మయోగం అవుతుంది. ఓం తత్ సత్.